కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉపవాసమును గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఉపవాసం అనేటువంటిది ఏమిటి? ఉపవాసం అనేది పాత నిబంధనలో ఏ రీతిగా తెలియజేయబడింది? ముఖ్యంగా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు వారు ఏ విధంగా ఉపవాసం చేశారు, ఎలాంటి సందర్భాలలో వాళ్ళు ఉపవాసం చేశారు, తద్వారా ఏ విధమైనటువంటి మేలులు వారు పొందారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఏమిటి అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోకంలో క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు ఇవ్వబడినటువంటి చక్కటి బలమైనటువంటి ఒక ఆయుధం ఏమిటి అపవాదిని ఎదుర్కోవటానికి అంటే ఉపవాస ప్రార్థన. ప్రభువైనటువంటి యేసు కూడా తాను శోధించబడుతున్నటువంటి సమయంలో ఉపవాసము చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. 40 దినాలు ఆయన ఉపవాసం చేశాడు. అంతేకాదు ఉపవాసాన్ని గురించి ప్రభువైనటువంటి యేసు బోధించటం కూడా జరిగింది. ప్రభువైనటువంటి యేసు ఉపవాసాన్ని గురించి బోధిస్తూ ఉపవాసం అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటిది మనకు మత్తయి సువార్తలో తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఉపవాసము లేదు క్రొత్త నిబంధనలో అని మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. ఈరోజు కొందరు ఏమనుకుంటారంటే పాత నిబంధనలో ఉపవాసం ఉంది, క్రొత్త నిబంధనలో చేయమని చెప్పలేదు అని. మనము బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను శిష్యులు, పరిసయ్యులు వచ్చి మరి మేము తరచుగా ఉపవాసం ఉంటున్నాము, నీ శిష్యులు ఎందుకని ఉండరు ఉపవాసమో అని అడిగినప్పుడు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నటువంటి దినముల్లో ఉపవాసం ఎవరైనా సరే దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు తమ యొద్ద నుంచి కొనిపోబడేటువంటి దినాలు వస్తాయి, అప్పుడు వారు ఉపవాసము చేతురు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఉపవాసము చేస్తారు అని ఆయన చెప్పాడు. వద్దనేటువంటిది ఆయన చెప్పలేదు. కానీ కొందరు ఏం చెప్తూ ఉంటారంటే ఉపవాసం అనేటువంటిది లేదు అని వారు అనుకుంటూ ఉంటారు. ఉపవాసం అనేటువంటిది ఉంది, పెండ్లి కుమారుడు తమ యొద్ద నుంచి కొనిపోబడేటువంటి దినాలు వస్తాయి, అప్పుడు వారు ఉపవాసం చేస్తారు. మనం గమనించాం, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘాలను కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఉపవాసం చేసినట్లుగా మనం చూసాం. అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1 నుంచి 3 వచనాలు పరిశీలన చేసినట్లయితే, అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అంతియోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కురేనీడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, వీరందరూ కూడా ఏం చేస్తున్నారు అంతియోక్య సంఘంలో అంటే ఇక్కడ అంటున్నాడు, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలునో పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. వారందరూ కూడా సంఘంలో, క్రొత్త నిబంధన సంఘంలో ఉపవాసం చేస్తూ ఉంటారు. ఇంకొక వాదన కూడా మనకి ఉంది, యూదులు వారికి ఉపవాసం అనేటువంటిది వాళ్ళ ఆచారమో, కాబట్టి ఎవరైతే యూదులు క్రైస్తవులుగా మారారో ఆ ఆచారాన్ని బట్టి అంటే దాన్ని పోగొట్టుకోకుండా వారు క్రొత్త నిబంధనలో కూడా వారు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఉపవాసం చేశారు. కాబట్టి యూదులు కన్వర్ట్ అయినటువంటి సంఘాలలో, జూయిష్ చర్చెస్లో మాత్రమే ఉపవాసం చూస్తామని అంటూ ఉంటారు కొందరు. కానీ అది తప్పు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంతియోక్య సంఘం అనేటువంటిది అన్యులతో కూడినటువంటి సంఘం. ఇక్కడ కూడా మనం ఉపవాసం అనేటువంటి ప్రాక్టీస్ని మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఓన్లీ జూయిష్ చర్చెస్లోనే ఫాస్టింగ్ కనుక ఉన్నట్లయితే అన్యులలో ఉండకూడదు. కాబట్టి వాళ్ళు యూదులని లేదు, అన్యులని లేదు. పాత నిబంధనలో ఎలాగైతే ఉపవాసం ఉందో క్రొత్త నిబంధనలో కూడా ఉపవాసం చేస్తారనే ప్రభు అయినటువంటి యేసు చెప్పాడు. పెండ్లి కుమారుడు తమ యొద్ద నుంచి కొనిపోబడే దినాలు వచ్చునో అప్పుడు వారు ఉపవాసము చేతురు. కాబట్టి ఉపవాసం అనేటువంటిది ఉంటుంది. అయితే పాత నిబంధనలో 7వ నెల 10వ నాడు తమను తాము దుఃఖపరుచుకోవాలి అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ వాళ్ళు చేయగలిగినా చేయలేకపోయినా, వాళ్ళు ఇష్టపడకపోయినా 7వ నెల 10వ నాడు ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసం చేయాలి. ఉదాహరణకి ఇవాళ రోజుల్లాగా అయ్యా నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నేను ఉండలేనంటే కుదరదు. దేవుని ఆజ్ఞ కనుక మీరితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి ఒక రకంగా దేవుడు ఆజ్ఞను తీసివేయటమే మంచిదని కొందరు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్నటువంటి రోగాలకు చాలామంది ఉపవాసం చేయటానికి వాళ్ళకి సాధ్యపడదు.
పొద్దున్నే 2 ఇడ్లీలు తిని మాత్రలు వేసుకుంటే తప్ప, ట్యాబ్లెట్లు వేసుకుంటే తప్ప వాళ్ళ శరీరాలు ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి లేదు ఈవేళ. అయితే ఉపవాసాన్ని ఈరోజు ఆజ్ఞగా ఇవ్వలేదు. ఆజ్ఞగా గనక ఇచ్చినట్లయితే మ్యాండటరీ, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఉపవాసం అనేటువంటిది ఏమిటి అంటే మనం చేయాలి అని అనుకుంటే మనం చేయొచ్చు ఖచ్చితంగా. అయితే ఉపవాసానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తిని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు క్రొత్త నిబంధనలో. మనం చూసేటప్పుడు క్రీస్తు ప్రభు దగ్గర కూడా మూగదయ్యం పట్టినటువంటి ఒక చిన్న బిడ్డను తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినప్పుడు ప్రభు నా దగ్గరికి తీసుకుని రండి అని ఆయన వెళ్ళగొట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అంటే ఆయన చెప్తూ ఉంటాడు, ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైనటువంటిది వదిలిపోవట అసాధ్యమో అని అన్నాడు. అంటే ఓన్లీ ఉపవాస ప్రార్థనకి మాత్రమే ఈ శక్తి ఉంది, కానీ మామూలు ప్రార్థనకైతే లేదు. ఎందుకంటే శిష్యులు రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసు నేను దేవుని కుమారుణ్ణి కాబట్టి దీన్ని చేయగలిగాను అని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనో ఇటుది వదిలిపోవటం అసాధ్యము. ప్రభు అయినటువంటి యేసుకు ఉపవాస ప్రార్థన అనేటువంటి శక్తి ఉంది, కానీ శిష్యులకు అది లేదు. కాబట్టి ఉపవాస ప్రార్థన ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగి ఉంటుందా అంటే అవును. అందుకే మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘాలు కూడా చూసినప్పుడు ఉపవాస ప్రార్థనలు చాలా విరివిగా చేయటం మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయం కూడా మనం గమనించినప్పుడు 21 నుంచి 23 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే 14వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు, వారు పట్టణములో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి. 23వ వచనము, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. పెద్దలను అప్పగించేటువంటి ప్రక్రియ ఇందాక మనం గమనించాం. 13వ అధ్యాయంలో సువార్తకు పంపించేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పంపించారు. మనం గత వారాల్లో గమనించాం సువార్త ప్రకటించడం అనేటువంటిది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. మరొక రకంగా చెప్పాలి అంటే సువార్తను ప్రకటించడం అంటే అపోస్తులైన పౌలు తెలియజేస్తూ ఉంటాడు, లోకంలో ఉన్నటువంటి అన్యుల పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు క్రూరమైనటువంటి మృగాల్లాగా ఉన్నారు. ఎప్పుడు కూడా మీరు కనుక గమనించినట్లయితే సువార్తను ప్రకటించడానికి వెళ్ళేటువంటి వాళ్ళను తిట్టటాలు, దూషించటాలు, కొట్టటాలు, చంపటాలు, అనేక రకాలైనటువంటి కార్యాలు ఇవాళకి కూడా మనం చూస్తూ ఉంటాం. క్రూరమైనటువంటి మృగాల మధ్యలో నేను సేవ చేశాను అని చెప్పేసి పరిచర్య చేశానని ఆయన అంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఏం చేశారంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు పంపించేవాళ్ళు సేవకి. అంతేకాదు సంఘం ప్రారంభమైనప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దాన్ని ప్రారంభించేవారు. అంతేకాదు ఇక్కడ సంఘ పెద్దలను ఏర్పాటు చేసేటప్పుడు కూడా సంఘ పెద్దలకు మనం గమనించాం, పెద్ద, కాపరి, అధ్యక్షుడు, ఈ మూడు కూడా ఒకే పదవికి ఉపయోగించబడినటువంటి, ఒకే వ్యక్తికి ఉపయోగించబడినటువంటి వివిధమైన పేర్లు. పెద్ద అనేటువంటిది అతని వయస్సు పరిపక్వతను గురించి తెలియజేస్తూ ఉంటుంది. కాపరి అనేటువంటిది అతడు చేయవలసినటువంటి పనిని గురించి తెలియజేస్తుంది. అధ్యక్షుడు అనేటువంటిది ఆయన బాధ్యతను గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని ఏర్పరిచేటప్పుడు కూడా ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు పెద్దలను ఏర్పాటు చేశారు. వారు నమ్మినటువంటి ప్రభువునకు వారిని అప్పగించారు. కాబట్టి క్రొత్త నిబంధన సంఘాల్లో ఉపవాసం అనేటువంటిది ఉందా అంటే అవును, వ్యక్తిగతంగా వారు చేసిన ఉపవాసాలు ఉన్నాయి, పర్సనల్ ఫాస్టింగ్, అలాగనే కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్, సంఘమంతా కూడా కలిసి ఉపవాసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇక అపోస్తులైనటువంటి పౌలు యొక్క పరిచర్య క్రొత్త నిబంధనలో మనకు ఎక్కువగా వ్రాయబడింది ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు అంటే పుస్తకాలు, ఈ 4 పుస్తకాలు కూడా ప్రభు అయిన యేసు యొక్క జీవితాన్నే రాసినాయి. ఈ 4 కూడా అంటే మనము ప్రభు అయినటువంటి యేసు యొక్క జీవితాన్ని చాలా ఎక్కువగా క్రొత్త నిబంధనలో మాట్లాడటం జరిగింది. ఇక ప్రభు అయినటువంటి యేసు తర్వాత అంత ఎక్కువగా ఎవరిని గురించి మాట్లాడారు క్రొత్త నిబంధనలు అంటే పౌలు గురించి. తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు పరిచర్య ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక తర్వాత 12వ అధ్యాయం తర్వాత పేతురు పెద్దగా కనబడ్డు, మరలా అక్కడక్కడ కనబడటం మినహాయించి.
కానీ ఇక 13వ అధ్యాయం, ఇప్పుడు మనం చదివిన అధ్యాయం దగ్గర నుంచి మనం చూసినట్లయితే వరుసగా 28వ అధ్యాయం వరకు అపోస్తుల కార్యగ్రంథంలో అపోస్తులైన పౌలు చేసిన పరిచర్య. ఇక తర్వాత రోమా పత్రిక కానీ 1-2 కొరింథీ కానీ లేకపోతే ఇక పత్రికల వరుసగా గనక మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే పత్రికలు కూడా దాదాపుగా పౌలు రాసినటువంటి పత్రికలే అధికంగా మనకు ఉంటాయి. సాధారణ పత్రికలు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఒకవేళ హెబ్రీ పత్రిక మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి యాకోబు పత్రిక, 1-2 పేతురు, తర్వాత 1-2-3 యోహాను, యోధా, ఈ పత్రికలు మినహాయించి ఇవి పౌలు కాకుండా మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక ఎవరు రాశారనేటువంటి రచయిత అనేటువంటి తెలియదు. తర్వాత యాకోబు పత్రిక యాకోబు రాశాడు. తర్వాత 1-2 పేతురు పత్రికలు పేతురు రాశాడు. తర్వాత యోహాను రాసినటువంటి 3 పత్రికలు, యోధా రాసిన పత్రిక. అంటే ఇదంతా కూడా మనం గమనించినప్పుడు వాళ్ళు ఒకటో రెండో రాశారు. యాకోబు ఒకటే రాశాడు, పేతురు ఒక 2 పత్రికలు రాశాడు, యోహాను ఒక 3 పత్రికలు రాశాడు, యోధా ఒక పత్రిక రాశాడు. కానీ రోమా పత్రిక దగ్గర నుంచి కూడా మనం గమనించినప్పుడు మొత్తము తీతు పత్రిక వరకు ఉన్నటువంటివన్నీ కూడా పౌలు రాసినటువంటి పత్రికలే. ఈ పత్రికల్లో అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని కూడా మనం ఎక్కువగా చూడగలుగుతాం. అంటే ఆ పత్రిక రాసేటప్పుడు ఆయన గ్రీటింగ్స్ చెప్పడం కానీ, అది ఆత్మీయ స్థితిని తెలియజేయటం కానీ, ఇవన్నీ కూడా మనము అందులో చూడగలుగుతూ ఉంటాం. అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితంలో మరి ఏమైనా ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి ఉండేవా అని మనం గమనించినట్లయితే పౌలు పరిచర్యను కూడా మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే 4వ వచనం నుంచి దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 4వ వచనం నుంచి మనం 1 నుంచే చదువుకుందాం. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము అని అంటూ ఉన్నాడు. అంతేకాదు అనుకూల సమయమందు నీ మొరాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటే నేను ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడుకున్న నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలో, అల్లర్లలో, ప్రయాసల్లో, జాగరణముల్లో, ఉపవాసములలో మిగుల ఓర్పు గలవారమై అంటే అపోస్తులైనటువంటి పౌలు కూడా తరచుగా ఆయన ఉపవాసం చేశాడా అంటే బైబిల్ తెలియజేస్తుంది, అవును, ఆయన తరచుగా ఉపవాసాలు చేశాడు. ఎలాగైతే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాల, అల్లర్లు, ప్రయాసలు, జాగరణలు ఇవన్నీ ఉన్నాయో వీటితో పాటు ఇవన్నీ ఏదో ఒకసారి ఉన్నటువంటివి కాదు. ప్రతిరోజు కూడా వారు తమ జీవితంలో వీటిని చూస్తూనే ఉన్నారు. అనునిత్యము కూడా వీటిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలు కనుక మనం గమనించినట్లయితే ఎంత తీవ్రంగా వీటిని వారు ఎదుర్కొన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి ఇది 2వ పత్రిక కనుక మనం గమనించినట్లయితే ఆయన వాటిని ఎదుర్కొన్నటువంటి తీరును గురించి వివరిస్తూ వారి జీవితం ఎట్లా ఉండేది అనేటువంటి దాన్ని ఆయన తెలియజేస్తూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు 23వ వచనం నుంచి ఆయన చెప్తూ ఉంటాడు. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషంగా ప్రయాసపడుతునే. మరి అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటేమి, అపరిమితంగా దెబ్బలు తింటేమి, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటేమి, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటేమి, 3 మారు బెత్తాలతో కొట్టబడితేమి, ఒకసారి రాళ్లతో కొట్టబడితేమి, 3 మారు ఓడ పగిలి శ్రమపడితేమి, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితేమి, అనేక పర్యాయాలు ప్రయాసలతో
నదుల వలనైన ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, నా స్వజనుల వలనైన ఆపదలు, అన్ని జనుల వలనైనటువంటి ఆపదలు, పట్టణాల్లో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉంటిమి. ప్రయాసతో, కష్టముతో, తరచుగా జాగరణతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో ఉంటిని. ఆకలి దప్పులు వేరే ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతో. అంటే అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో ఇవన్నీ కూడా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ప్రభు అయినటువంటి యేసు జీవితంలో ఎలాగైతే ఉపవాసం అనేటువంటిది ఉందో పౌలు జీవితంలో కూడా తరచుగా ఉపవాసాలు, ఎప్పుడు కూడా ఉపవాసం చేస్తూ ఆయన గడిపేటువంటి వాడు. ప్రభు అయినటువంటి యేసును కూడా మీరు గమనించండి. ఉపవాసం అనేటువంటి విషయంలో కనుక మనం చూసినట్లయితే శిష్యులు వచ్చి మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము దీన్ని అని చెప్పేసి అడిగారు. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అంటే ఉపవాస ప్రార్థన వలన తప్ప మరి దేని వలనైనా సరే ఇటుది వదిలిపోవటం అసాధ్యము అని అన్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసు యొక్క జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన అనేటువంటిది తరచుగా ఉండేది. ఎప్పుడు కూడా ఆయన ఉపవాసం ఉండేవాడు. కానీ శిష్యులు అలాగ ఉండలేదనేది అక్కడ వచ్చి వాళ్ళు ప్రశ్నించినప్పుడే అర్థమైంది. యోహాను శిష్యులు వచ్చి మరి మేము ఉపవాసం ఉంటున్నాం, పరిసయ్యులు ఉపవాసం ఉంటున్నారు, నీ శిష్యులు ఎందుకు ఉండరు? నిజమే, వాళ్ళు ఉండలేదు. పెండ్లి కుమారుడు వాళ్ళతో కూడా ఉన్నాడని ఉండలేదు కాబట్టి వారికి ఆ ప్రత్యేకమైనటువంటి శక్తి లేదు, వెళ్ళగొట్టలేకపోయారు. ఈరోజు కూడా మేము ఉండలేమని చెప్పేసి కనుక మనం కనుక ఉండలేకపోయాము అంటే ఉండకుండా ఉన్నామంటే ఆజ్ఞ కాదు, కానీ ఆ ప్రత్యేకమైనటువంటి శక్తి బలం అనేటువంటిది మనకు సరిపోదు. పాత నిబంధనలో అయితే దాన్ని ఆజ్ఞగా ఇచ్చాడు, కానీ క్రొత్త నిబంధనలో అయితే దేవుడు దాన్ని ఆజ్ఞగా బలవంతం చేయలేదు. కానీ వాళ్ళు ఉంటారు, పెండ్లి కుమారుడు తమ యుద్ధ నుంచి కొనుక్కోబడేటువంటి దినాలు వస్తాయి, అప్పుడు వారు ఉపవాసం చేతురు, వాళ్ళు చేస్తారు అని చెప్పాడు. చేస్తారు అనేటువంటిదే చెప్పాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు సంఘాలు చేశారు, చేయటం మాత్రమే కాదు అపోస్తలుల యొక్క పరిచర్యలో కూడా వీటిని మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు పౌలు జీవితంలో ప్రతిరోజు కూడా ఎట్లయితే శ్రమలు ఉండేయో 8వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్న కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్న దిక్కులేని వారము కాము, పడద్రోయబడిన నశించు వారము కాదు. ఎటుపోయినా శ్రమపడుచుచున్నాను, ఎక్కడికి వెళ్ళినా శ్రమలే. ఈవేళ పరిచర్య అనేటువంటిది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ముఖ్యంగా మన ప్రాంతాల్లో, మన ఒరిస్సా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే అంటున్నారు, మీ ఆంధ్ర రాష్ట్రం దేవుడు చాలా దీవించాడు, మీకున్నటువంటి ప్రభుత్వాలు నిజంగా సువార్త ప్రకటించడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. అక్కడ పరిస్థితులు నేను చెప్పాను కదా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరైనా సరే రక్షణ పొందాలి, మేము బాప్తిసం తీసుకోవాలనుకుంటే అఫిడవిట్ దాఖలు చేసుకోవాలి ప్రభుత్వానికి. వాళ్ళు అక్కడి నుంచి అధికారులను పంపిస్తారు, మీరు ఎందుకు మతం మారాలనుకుంటున్నారని ఆఫీసర్లు ఎంక్వైరీ చేసుకుంటారు. ఎంక్వైరీ చేసుకుని దానికి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి వాళ్ళు ఓకే అంటే అప్పుడు వాళ్ళు మతం మారవచ్చు. నిజంగా ఈ ప్రాసెస్ అంతా కూడా చూసేటప్పుడు మరి మనకి ఇక్కడైతే పరిస్థితి ఎలా ఉంది? మనం బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలంటే ఇప్పుడికిప్పుడు వెళ్ళిపోయి మనకి బైబిల్ ఎలాగైతే చెప్పాడో ఇదిగో నీళ్ళు ఆపేరదో నాకు ఆటంకం ఏంటి అంటే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా పొందుతానంటే లేదండి, అఫిడవిట్ దాఖలు చేసామో అక్కడి నుంచి పర్మిషన్ వస్తే కానీ కుదరదు. పర్మిషన్ రాకుండా ముంచేశారనుకోండి, తీసుకెళ్ళి పాస్టర్ గారిని కూడా జైల్లో వేసేస్తారు, అయిపోతుంది. కానీ ఇక్కడ పరిస్థితి మనకి ఎట్లా ఉందో చూడండి. అప్పుడు దేవుడు ఎట్లాగైతే వాళ్ళకు స్వేచ్ఛను ఇచ్చాడో, స్వతంత్రం ఇచ్చాడో అటువంటి పరిస్థితులు. కాబట్టి ఈవేళ మనకు సేవలో కష్టం పెద్దగా తెలియట్లేదు. ఎక్కడో అక్కడక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి, మా ఊర్లోకి రావద్దు, సువార్త ప్రకటించొద్దు, మా ఊర్లో క్రీస్తు ప్రభు నిషేధము అనేటువంటిది కొన్ని ఊర్లలో ఉన్నాయి, మనకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. మీరు కొన్ని ఊర్లో కనుక వెళ్ళినప్పుడు అక్కడ బోర్డులే బయట పెట్టేస్తూ ఉంటారు. ఒకసారి నేను కూడా వెళ్ళినప్పుడు ఒక బోర్డు చూపించారు ఆ ఊర్లో, అన్యమత ప్రచారము నిషేధమో, ఈ గ్రామంలో అన్యమత ప్రచారము నిషేధమో అని బోర్డు పెట్టారు. ఇప్పుడు కూడా అటువంటి ఊర్లు కొన్ని ఉన్నాయి. అంటే ఊరంతా కూడా ఒకటే విధమైనటువంటి మతం, ఇక మాకు వేరే మతం వద్దు, మిగిలిన మతాలను ఈ ఊర్లో మీరు ఎవరు కూడా ప్రకటించవద్దు అని వాళ్ళు బోర్డే పెట్టేసుకున్నారు. కానీ సాధారణంగా ఏంటి అంటే
ఎక్కువగా మనకు అలాంటి పరిస్థితులు మనం ఎక్కడా కూడా చూడం. కానీ అపోస్తులైనటువంటి పౌలుకు అట్లాంటి పరిస్థితి లేదు. ఆయన అంటున్నటువంటి మాట 8వ వచనంలో, ఎటు పోయినను శ్రమ పడుచున్నానో, ఎక్కడికి వెళ్ళినా శ్రమలు 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 శ్రమలు. మీరు చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం దగ్గర నుంచి పౌలు యొక్క పరిచర్య ప్రారంభమవుతుంది. ఆయన ప్రయాణాన్ని కనుక మీరు చాలా దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, పరిశీలన చేసేటప్పుడు మనకేమర్థమవుతుందంటే చాలా తీవ్రమైనటువంటి శ్రమలు ఆయన పొందాడు. చాలా తీవ్రమైనటువంటి శ్రమలు. ఎంత క్రూరంగా ఆయనతో ప్రవర్తించారంటే కొన్ని సందర్భాలలో నిజంగా ఆయనకున్నటువంటి లైఫ్ థ్రెట్ అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు 11వ అధ్యాయంలో. ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం, నేను అబద్ధం ఆడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. 2వ వచనంలో అంటున్నాడు, దమస్కులో అరేతాను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. దమస్కు ఇక్కడ చెప్తున్నాడు, దమస్కులో అరేతా అనే రాజు క్రింద ఉన్నటువంటి అధిపతి, ఆ అధిపతి పౌలును పట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణాన్ని భద్రం చేశాడు. 33వ వచనంలో అంటూ ఉన్నాడు, అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దింపబడి అతని చేతిలో నుంచి తప్పించుకొని పోతున్నాయి. ఎట్లాట? కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దింపబడి. అంటే మీరు గమనించినప్పుడు ఇది ఒకవేళ మీకు అర్థం కావాలి అంటే, యెరికో పట్టణం మీకు బాగా తెలుసు. యెరికో పట్టణాన్ని కూల్చడానికి వెళ్ళినప్పుడు రాహాబ్ అనేటువంటి వేశ్య, ఆమె ఇల్లు కూడా గోడ మీద ఉంటుంది. అంటే పైన కొండల మీద కట్టుకునేటువంటి వాళ్ళు, లేదంటే ఊరికి చుట్టూ ఉండేటువంటి కాంపౌండ్ వాళ్ళు, మనకి ఎట్లయితే కాంపౌండ్ వాళ్ళు ఉంటుందో ఆ ఊర్లకి కాంపౌండ్ వాళ్ళు ఉండేవి పెద్ద పెద్దవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఆ పైన ఇల్లులు కట్టుకునేటువంటి వాళ్ళు, కొండల మీద ఉన్నటువంటి ఇల్లులు కూడా మీరు చూస్తూ ఉంటారు. రాహాబ్ అనేటువంటి వేశ్య ఇల్లు కూడా అక్కడే ఉంది మీరు చూసినప్పుడు. ఇక్కడ కూడా ఏం చేశారంటే అలాగా ఇక్కడ మనం చూసినప్పుడు కిటికీలో నుంచి గోడ మీద నుంచి గోడ మీద నుంచి గంపలో పెట్టి ఆయన కిందకి దింపేశారు. అంటే ఇది ఎత్తులో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. బయట మొత్తం ఊరు తలుపులు వేసేసారు. ఊరు తలుపులు వేసేస్తే ఇది ఎక్కడో మొత్తానికి ఆ గోడ మీద ఉన్నటువంటి ఇల్లు, అది కూడా ఈయనకి అనుకూలంగా కొంతమంది ఉన్నారు పట్టణంలో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మనకి ఎప్పుడైనా వాక్యం ప్రకటించడానికి వెళ్తే ఇంట్లోకి వెళ్తే తలుపులు వేసేసి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామనో లేకపోతే బంధిస్తామనో ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఎక్కడైనా తెలుసా? ఒక ఇంట్లోకి వెళ్తేనో ఒక ఊర్లోకి వెళ్తేనో వెంటనే ఊర్లో మనల్ని లాక్ చేసేసి అక్కడి నుంచి మనల్ని బంధించాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా? జరగదు. మనకి ఎట్లా ఉంటుందంటే మనల్ని కూడా బంధిస్తారు, కాకపోతే ఇట్లా కాదు, మీరు ఖచ్చితంగా ఈ టీ తాగి వెళ్ళాల్సిందే, ఈ కాఫీ తాగి వెళ్ళాల్సిందే, ఈ పప్పలు తిని వెళ్ళాల్సిందే, లేకపోతే కుదరదు, అట్లా బంధిస్తారు. కానీ పాపం వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే వీళ్ళ ఎంటైర్ డిఫరెంట్గా పాపం ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ మనం పరిస్థితిని కనుక చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు కూడా ఎట్లా ఉంది ఆయన పరిస్థితి అంటే, ఆయన గంపలో కూర్చోబెట్టి పైనుంచి కిందకి దించారు. దించినప్పుడు అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. నిజంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎటు పోయినను శ్రమ పడుచున్ననో అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో ఈ శ్రమలు ఎలాగ ఉన్నాయో, రోజు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు వాళ్ళు ఎట్లయితే చూశారో ప్రతిరోజు కూడా ఇవన్నీ సాధారణంగా ఎలాగైతే ఉన్నాయో వారి జీవితంలో అలాగనే ఉపవాసం అనేటువంటిది ఎప్పుడు కూడా చేసేటువంటి వాళ్ళు. నిజంగా వాళ్ళకి ఉపవాసం చాలా చాలా అవసరం. నిజంగా సాధారణమైనటువంటి ప్రార్థనలతో అయితే వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయే వాళ్ళు సువార్తను తీసుకొని. ఆ కఠినమైనటువంటి పరిస్థితులు, ఆ శోధనలు, అపవాదిని ఎదుర్కోవటానికి ఆ బలమైనటువంటి ఆయుధాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా ఉపయోగించారు. ఉపవాస ప్రార్థనలు చాలా బాగా, ఒక అపోస్తులైన పౌలే కాదు, సంఘాలన్నీ కూడా వాళ్ళ కొరకు వాళ్ళు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు సంఘాలన్నీ కూడా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. మీరు గమనించండి, ఇక్కడ పౌలు గారి విషయంలోని మాత్రమే కాదు, అపోస్తులైనటువంటి పేతురును కూడా మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యగ్రంథము 12వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు పేతురును కూడా అరెస్ట్ చేసినటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యములో 12వ అధ్యాయం 1వ వచనంలో, దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరును బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.
ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. 5వ వచనంలో అంటున్నాడు, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమంతా అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వీళ్ళని బంధించారో చాలా తీవ్రంగా వీళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు మనం ఎప్పుడైనా సరే సేవకులు సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉంటారు కదా, ఈ ఊరు ఆ ఊరు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. సంఘం అంతా వచ్చి ఇక్కడ కూర్చొని, పోనీ ఇంట్లో అయినా సరే సాయంత్రం అయితే టీవీలు పెట్టుకోవటము, సీరియల్ పెట్టుకోవటము, గుప్పెడంత మనసులు పెట్టుకోవటము, అంతకుముందంటే కార్తీక దీపం ఉండేది, అది అయిపోయింది, ఇవి పెట్టుకోవటము, ఇవి చూడటము తప్ప ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళందరూ మోకరించి ఇలా సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నారు, బయట ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి వాళ్ళని కాపాడండి. నేను ఒక్కడనే కాదు, ఎంతోమంది సేవకులు వెళ్తూ ఉన్నారు. మా దేశంలో ఇంకా సువార్త ప్రకటించబడినటువంటి రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. మతమార్పిడి చట్టాలు కూడా తీసుకొని వచ్చారు. ఒక ఆత్మ రక్షణలోకి రావాలి అంటే కూడా రాకుండా బంధించేస్తూ ఉన్నాడు అపవాది. దీని అంతటి నుంచి కూడా విముక్తి కలగజేయండి అని ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని ఉపవాస ప్రార్థన చేయటమో, లేకపోతే సంఘం అంతా కూడా అనుకొని వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవటమో, మరి వాళ్ళ కొరకు కాకపోతే మీ కొరకు, మీ క్రీస్తు ప్రభు అంటాడు కదా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడ్చుకోండి అన్నట్లుగా, కనీసం వాళ్ళ కొరకు కాకపోతే మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకైనా ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నామా? భోజనం ఉన్న ప్రార్థనలకే రావట్లేదు, ఉపవాస ప్రార్థనలకి ఏమొస్తున్నారు అంటున్నారు. సేవకులు ఉపవాస ప్రార్థన పెడదామంటే భోజనం పెట్టేటువంటి మీటింగులకే రావటం లేదు, ప్రార్థనలకి. ఇంకా భోజనం పెట్టకుండా మీటింగులు అంటే, ప్రార్థనలు అంటే వచ్చే పరిస్థితి ఉందా? కానీ అపోస్తులైనటువంటి పౌలు యొక్క పరిచర్యను కనుక మనం గమనించినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే చాలా తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక కూడా మనం గమనించినప్పుడు 6వ అధ్యాయము 5వ వచనములో 4, 5 వచనాలు మనం చూసినప్పుడు, శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు, చెరసాలలో, అల్లర్లలో, ప్రయాసల్లో, జాగరణలో, ఉపవాసములలో మిగులు ఓర్పు గలవారమై, వీటన్నింటిలో కూడా చాలా ఓర్పుతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అని అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు యొక్క జీవితంలో ఎలాగైతే ఉపవాసం ఉందో, అపోస్తులైనటువంటి పౌలు కూడా నిజంగా అంత పరిచర్య చేయగలిగాడు. అన్యుల మధ్యలో అలాగా ఆయన సేవ చేయగలిగాడు, సువార్త ప్రకటించగలిగాడు అంటే కేవలం కారణం ఏమిటంటే ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటి బలము వాళ్ళకు ఉండటమే. ఈ బలం కనుక లేకపోతే ఎప్పుడో వాళ్ళు దొరికిపోయేవాళ్ళు, అపవాదికి ఎప్పుడో దొరికిపోయేవాళ్ళు. ఈ సువార్తను ప్రకటించకుండా ఎలాగైతే మిగిలినటువంటి క్రైస్తవులందరినీ కూడా ఖాళీ చేసేసారో, వీళ్ళని కూడా ఖాళీ చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మనం కూడా శోధనలను ఎదుర్కోవాలి అంటే ప్రభు అయినటువంటి యేసు మనకు నేర్పిన మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఆయన అపవాది శోధించేటువంటి సందర్భంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన వాటన్నింటినీ కూడా ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే విధానము అపోస్తులైనటువంటి పౌలు కానీ మొదటి శతాబ్దంలో సంఘాలు కానీ అవలంబించినాయి. ఈ శోధనలు ఎదుర్కొనేటువంటి కాలంలో వాళ్ళు చాలా తీవ్రంగా ఉపవాసాలు ఉండేవాళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, అక్కడ మనం గమనించినటువంటి వచ్చిన భాగంలో కూడా చాలా శ్రమలు, చాలా ఇబ్బందులు పొందినటువంటి ఆ సందర్భంలో కూడా వారు ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మన జీవితంలో కూడా మనం గమనించవలసింది ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా చాలా అవసరం. మొదటి శతాబ్దంలో వాళ్ళు ఎలాగైతే ఉపవాసం ఉన్నారో, ప్రార్థన చేశారో, అటువంటి ఉపవాస ప్రార్థనలు అపోస్తులైనటువంటి పౌలు కూడా ఆయన ఉపవాసం చేయటం మాత్రమే కాదు, ప్రభువైన యేసు ఆయన ఉపవాసం చేశాడు, ఉపవాసాన్ని గురించి బోధించాడు, ఎలా చేయాలో ఉపవాసం చెప్పాడు. నా శిష్యులు కూడా చేస్తారు, కాకపోతే ఇప్పుడు ఎందుకు చేయరు అంటే పెండ్లి కుమారుడు తమ యొద్ద ఉన్నాడు కాబట్టి వాళ్ళు దుఃఖపడరు, తమ యొద్ద నుంచి కొనిపోబడితే వాళ్ళు ఉపవాసం చేస్తారు. అంటే ప్రభువైన యేసు ఉపవాసం చేశాడు, ఉపవాసాన్ని గురించి బోధించాడు, చేయమని ఆయన చెప్పాడు. చేయమని చెప్పాడు కాబట్టి ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు అనేటువంటి విషయాన్ని వివరించాడు. అపోస్తలులైనటువంటి పౌలును కూడా మనం గమనించినప్పుడు పౌలు కూడా ఆయన ఉపవాసం ఉన్నాడు, ఉపవాసము ఉండమని ఆయన చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 7వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధంలో వారు ఎప్పుడు కూడా విడిపోవటానికి అవకాశం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎప్పుడైనా సరే కలిసే ఉండాలి కానీ విడిపోవటానికి అవకాశం లేదు. అయితే ఒకే ఒక కారణాన్ని బట్టి మాత్రమే వేరుగా ఉండటానికి అనుమతించాడు.
చదువుకుంటున్నారు, ఉద్యోగం వచ్చింది, నేను అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, లేకపోతే మరేదో కారణమో. ఇవాళ అయితే ఎట్లా ఉన్నాయంటే భార్యాభర్తల రిలేషన్, ఒకలేమో ఇక్కడ ఉంటారు, ఇంకొకరు ఏదో దేశంలో ఉంటారు. సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా వస్తూ ఉంటారు. నిజంగా మీరు బైబిల్లో మొదటి నుంచి చూడండి, యూదుల్లో ఇలాంటి సిస్టమ్ ఉందా అని చెప్పేసి అంటే అసలు మీరు పాత నిబంధనలో ఇలాగ కుటుంబం వేరువేరుగా ఉండేటువంటి సిస్టమ్ కనబడదు. అసలు ఒక కుటుంబం అంటేనే కలిసి ఉండేటువంటి పరిస్థితి. కుటుంబం అనేటువంటిది కలిసి ఉండటానికి కానీ వేరువేరుగా ఉండటానికి కాదు. ఇవాళ చెప్పేటువంటి ఒక కారణం ఏంటంటే చదువు అనే ఒక కారణం. చదువు కొరకు కూడా వేరువేరుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ముఖ్యంగా చదువు కొరకు అంటే పెళ్ళైన కొత్తలో ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ కాలేదు, అందుకని అక్కడ ఉంచుతున్నాం ఇక్కడ ఉంచుతున్నాము అని అంటూ ఉంటారు. భార్యాభర్తలు మేము వేరుగా ఉంటున్నాం. ఇక ఉద్యోగం అనేటువంటిది చాలా పెద్ద కారణం అన్నమాట. ఈరోజు భార్యాభర్తలు వేరుగా ఉండటానికి ఉద్యోగం అనేటువంటిది ప్రధానమైన కారణం. ఇక్కడ దొరకలేదు, అందుకని అక్కడ ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏదో దూరం ఊరు వాళ్ళు వెళ్ళి రావటం, సాయంత్రానికి రావటం, వారానికి రావటం కాదు. కొంతమంది అయితే వేరే దేశాల్లో ఉండి సంవత్సరాలు ఉంటూ ఉంటారు. కానీ మనకు బైబిల్లో కనుక గమనించినట్లయితే అసలు భార్యాభర్తలు విడిగా ఉండటానికి అవకాశం లేదు. వారు ఇరువురు కూడా పిల్లలతో కలిసి ఎక్కడ ఉండటానికి వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో, మనకు తెలుగులో అంటారు కదా కలో గంజో అని, అంటే ఏదుంటే అది తాగి బ్రతకటమని, ఎక్కడ వాళ్ళు కలిసి ఉండటానికి అవకాశం ఉందో అక్కడే వాళ్ళు కలిసి ఉండాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు 7వ అధ్యాయం 5వ వచనం, ప్రార్థన చేయుటకు మీకు అవకాశము కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఒకవేళ వేరుగా ఉండాలి అంటే ఒకే ఒక కారణం ఇక్కడ చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశము కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పున, అది కూడా ఇద్దరికి సమ్మతి అయితేనే. ఒకవేళ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి సమ్మతి లేకపోయినా అది అంగీకరించబడదు. కాబట్టి ఇద్దరూ అనుకొని నేను ప్రార్థన చేసుకుంటానో వేరుగా ఉంటానో, ప్రార్థన కంటే మామూలు ప్రార్థన కాదు. నేను మీకు తెలియజేశాను. మొదటి ఇది చదివినప్పుడు నాకు అర్థం కాలేదు, అసలు ప్రార్థన చేసుకోవడానికి వేరుగా ఉండాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు సాధారణమైనటువంటి ప్రార్థన గురించి తెలియజేయలేదు. ఒకవేళ మనకు తెలుగులో అయితే ప్రార్థన అని చెప్పేసి అన్నాడు, కానీ మీరు ఆంగ్లంలో కానీ లేకపోతే మూల భాషలో గ్రీకులో కానీ చూసినప్పుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు, దట్ you may give yourself to fasting and prayer. You may give yourself to fasting and prayer. ఉపవాస ప్రార్థనకు మీకు అవకాశం కలుగునట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయొద్దు. ఉపవాస ప్రార్థనకు మీకు అవకాశం కావాలి అని అనుకుంటే దాని కొరకు మాత్రమే వేరుగా ఉండండి తప్ప ఇక మరి ఏ కారణాన్ని బట్టి వేరుగా ఉండొద్దు. అంటే మరొక రకంగా చెప్తే అపోస్తులైన పౌలు ఆయన ఉపవాసం చేయటం మాత్రమే కాదు, ఉపవాసం చేయమని ఆయన క్రైస్తవులకు చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ పత్రిక రాసేటప్పుడు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఉపవాసానికి మీకు అవకాశం కలుగునట్లు దాని కొరకైతే వేరుగా ఉండండి, కానీ లేకపోతే వేరుగా ఉండొద్దు. అంటే ఆయన ఉపవాసం చేయమని చెప్తున్నాడా అంటే అవును, ఉపవాసం చేయమనే చెప్తున్నాడు. దాని కొరకు అయితేనే అనుమతి కూడా ఇచ్చాడు. ఒకవేళ దాని కొరకు అయితే మీరు వేరేగా ఉండండి. ఇక ప్రపంచంలో ఇక వేరే కారణం లేనే లేదు, ఒకే ఒక కారణం. అదేమిటి అంటే ఉపవాస ప్రార్థనకు. మీకు అర్థమై ఉంటుంది ఎంత సీరియస్ విషయం అనేటువంటిది. దానికి మాత్రం ఎందుకు ఇచ్చాడు అవకాశము అంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాలలో, సంఘాలలో చాలా అవసరం. అందుకని దానికి మాత్రం ఆయన అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఉపవాసం అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసు చేశాడు, దాని గురించి ఆయన చేయమనే బోధించాడు. అంతేకాదు క్రొత్త నిబంధన సంఘాలను మనం గమనించినప్పుడు వారందరూ కూడా ఉపవాసం ఉండి వారు సమిష్టిగా ప్రార్థనలు చేసినట్లుగా మనకు అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. వారు చేయటం మాత్రమే కాదు, అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని గురించి కూడా క్రొత్త నిబంధనలో చాలా ఎక్కువగా మనకి ఇస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఆయన ఉపవాసం ఉన్నాడు, ఎప్పుడు కూడా ఆయన ఉపవాసం ఉండేవాడు, తరచుగా ఆయన ఉపవాసాలు ఉన్నాడు. ఆయన ఉపవాసాలు ఉన్నాడు కాబట్టే అంత శక్తివంతమైనటువంటి పరిచర్యను ఆయన జరిగించాడు. లేకపోతే ఆయన అంత పరిచర్యను జరిగించేవాడు కాదు. క్రీస్తు ప్రభువు ఎలాగైతే ఆయన ఉపవాసం ఉండి శోధకుడిని ఎదుర్కొన్నాడో అపోస్తులైనటువంటి పౌలు కూడా ఆయన ఉపవాసం ఉండి శోధకుడిని ఎదుర్కొన్నాడు. అంతేకాదు ఈరోజు ప్రతి క్రైస్తవురాలకు కూడా ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటి చాలా అవసరం. శోధనలు ఆ వారికి ఎలాగైతే వస్తున్నాయో, ఇప్పుడు ఎవరికి ఉండేటువంటి కష్టాలు వాళ్ళకు ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. లోకంలో మీరు గమనించండి,
అందరికీ ఇంత ఈ మాత్రం దానికే నువ్వు అంతా ఇలాగ అయిపోతున్నావు ఏంటని కొందరు అంటారు. ఎవరికి ఉండే కష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే బరువు వాళ్ళకు ఉంటుంది. ఉదాహరణకు మీరు చిన్నపిల్లల్ని చూడండి. చిన్నపిల్లల్ని కనుక చూశారనుకోండి, ఒక చిన్న బిందె లేకపోతే చిన్న బరువు ఏదైనా పెడితే అది వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు మనకు తేలిగ్గా ఉంటుంది, మన మీద మనం మోయగలిగినటువంటి బరువు అయితే మనకు సరిపోతుంది. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఎవరు ఎంతవరకు సహించగలరో సహించగలిగినంతకంటే ఎక్కువగా శోధించబడనివ్వటం లేదు ఆయన. కాబట్టి ఎవరు ఎంతవరకు తట్టుకోగలరో, ఎంతవరకు మోయగలరో అంతవరకే శోధకుడికి ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు ఎంతవరకు మోయగలరో అంతవరకు వాళ్ళకి బరువు ఉంది, ఎంతవరకు తట్టుకోగలరో అంతవరకు వారికి శోధనలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వచ్చేటువంటి శోధన వాళ్ళకి అది కఠినమైనదే, ఎదుర్కోలేనటువంటిది ఏం కాదు, కానీ కఠినమైనటువంటి పరీక్షే. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మనం చేయవలసింది ఏమిటి అంటే, దాన్ని మనం ఎదుర్కోగలగాలి అంటే మనం ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అనేటువంటి ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించాలి. ఉపవాస ప్రార్థన యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుకే ఉపవాస ప్రార్థన అవసరమైందంటే ఇక మన విషయంలో వేరే మినహాయింపు లేనే లేదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అపవాదిని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు, చాలా తేలిగ్గా. నేను గతంలో చెప్పాను కదా, ఫుట్బాల్ని తన్నట్టు తంతానని చెప్పేసి అన్నాడు ఒక ఆయన. ఫుట్బాల్ లాగా తంతే మరి ఆయన బాల్ మరి ఎగిరిపోవటానికి. వాస్తవంగా ఈయన ఫుట్బాల్ లాగా తనటం కాదు, అపవాది మనలంతా ఉన్నాడు ఫుట్బాల్ లాగా. తంతే మనం ఎగిరి అవతలు పడుతూ ఉన్నాం. నిజంగా వచ్చేటువంటి శోధనలు ఎట్లా ఉన్నాయంటే, మనం ఈరోజు చాలామంది బెంబేలు ఎత్తిపోయి ప్రార్థనలు మానేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరిని దంతున్నారు, ఎవరు నెగ్గుతూ ఉన్నారు? ఈరోజు మీరు చూడండి, అవి కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగం దగ్గర సమస్యలు కావచ్చు, లేకపోతే మరొకటి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. మనుషులు ఏమవుతున్నారంటే ఇవన్నీ కూడా శోధనలే, వాళ్ళకి అర్థం కావటం లేదు, ఇవన్నీ శోధనలే. వీటన్నింటిలో సతమతమైపోతున్నటువంటి పరిస్థితి. వీటిలో నేను జయించాలంటే నాకు ఖచ్చితంగా దేవుని సహాయం అవసరమో, ఉపవాస ప్రార్థన యొక్క సహాయం అవసరమో అనేటువంటిది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. బైబిల్లో మనం గమనించినప్పుడు వీరు మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఇంకా అనేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలు, అంటే అనేక మంది వ్యక్తులు చేసినటువంటి ఉపవాస ప్రార్థనలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు లూకా సువార్త మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము మనం పరిశీలన చేసినప్పుడు, లూకా సువార్త 2వ అధ్యాయము, ఇక్కడ అన్న అనేటువంటి ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదే 84 సంవత్సరములు విధవరాలై ఉండి, 84 సంవత్సరాలు అంటే కన్యత్వం దగ్గర నుంచి 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసింది. అంటే ఎంతకాలానికి పెళ్ళయింది అనేటువంటిది ఖచ్చితంగా చెప్పలేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక 7 ఏళ్ళేమో సంసారం చేసింది. చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత 84 సంవత్సరాలు విధవరాలయ్యి ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. నిజంగా ఆమె వయసు 84+, ఇంక అవతలే కానీ యువతలో ఉండదు. ఇంత వృద్ధాప్యంలో ఆమె ఏం చేస్తుందట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆమె దేవాలయములో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. విడవకుండా ఉపవాస ప్రార్థనలు చేయటం మాత్రమే కాదు, రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అని అంటూ ఉంటాడు. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్ నైట్ అండ్ డే, రాత్రి పగలు రాత్రి ఆమె ఏం చేస్తూ ఉందంటే విడవకుండా ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తూ ఉంది. మనం గమనించినప్పుడు నిజంగా కొంతమంది ఉపవాస ప్రార్థనలు అనేటువంటి విషయంలో చాలా తీవ్రంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆత్మీయంగా చాలా శక్తివంతులుగా ఉంటూ ఉంటారు. 38వ వచనం మనం గమనించినప్పుడు ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను అని చెప్పేసి, అంటే ప్రభు అయినటువంటి యేసును ఆమె రావటము, ఆమె చూడటము, దాని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏమిటి అంటే ఇక్కడ మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఆయన వచ్చినప్పుడు బాల్యములో బాలుడుగా ఎత్తుకొని వచ్చినప్పుడు ప్రభు అయినటువంటి యేసును చూసినటువంటి పరిస్థితుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.
ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చింది, దేవుణ్ణి కొనియాడింది. అంటే ఆయనకు మీరు పై వచనాలు గనక గమనించినట్లయితే పై వచనాల్లో ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయములో 22వ వచనము మనం చూసినట్లయితే 21, 22 ఆ శిశువునకు సున్నతి చేయవలసినటువంటి 8వ దినం వచ్చినప్పుడు ప్రభువైన యేసు భూమి మీద బాలుడిగా జన్మించాడు. ఆయన సాధారణంగా అందరూ ఎలాగైతే పుట్టారో అలాగే ఆయన కూడా భూమి మీద పుట్టాడు. పుట్టినప్పుడు సున్నతి చేయవలసినటువంటి 8వ దినం వచ్చింది. 8 రోజుల పసిబిడ్డ. 8 రోజుల బిడ్డ అంటే ఎట్లా ఉంటాడో మీకు తెలుసు. ఇప్పుడు ఆయన 8 రోజుల బిడ్డగా ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు. ఆ 8 రోజుల బిడ్డగా ఉన్నటువంటి ఆయన్ని తీసుకొని గర్భమందు ఆయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకి పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున తమను శుద్ధి చేసుకునే దినాలు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడాలి అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించడానికి 8 రోజులు వచ్చినప్పుడేమో సున్నతి చేయాల్సినటువంటి రోజు అది. కాబట్టి 8వ రోజు సున్నతి చేయటం జరిగింది. అంతేకాదు ఆయనకి యేసు అనేటువంటి పేరు పెట్టారు. ఇప్పుడు ధర్మశాస్త్రం చొప్పున మనం గమనించినప్పుడు శుద్ధి చేసుకునేటువంటి దినాలు అంటే తల్లి మగబిడ్డను కంటే శుద్ధి దినాలు, ఆడపిల్లని కంటే శుద్ధి దినాలు మోషే ధర్మశాస్త్రం యొక్క లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఏమైందంటే ఇప్పుడు మగబిడ్డను కన్నది కాబట్టి మరి ఏం చేయాలంటే ఇప్పుడు శుద్ధి చేయాల్సినటువంటి దినాలు వచ్చినప్పుడు ప్రతి మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడాలని ప్రభు ధర్మశాస్త్రం మందు వ్రాయబడినట్టు ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించడానికి ప్రభు ధర్మశాస్త్రం చెప్పబడినట్టు గువ్వల జత అయిన 2 పావురపు పిల్లలనైనా బలిగా సమర్పించటకు వారు ఆయన యెరూషలేముకు తీసుకొని వచ్చారు అని చెప్పేసి అంటాడు. ప్రభు అయినటువంటి యేసును యెరూషలేముకు తీసుకొని వచ్చినటువంటి సందర్భం అన్నమాట. ఇప్పుడు ఆయన ఆ యెరూషలేము తీసుకొని వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో అంటే దాదాపు ఇక్కడ వయసు ఎంత ఉంటుంది అనేటువంటిది మీరు కనుక చూసినట్లయితే అక్కడ 8 రోజులకి సున్నతి చేశారు ప్రభు అయిన యేసుకి. ఇప్పుడు ఆయన వయసు ఎంత అంటే శుద్ధి దినాలు గడిచినాయి అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత లేవీకాండము 12వ అధ్యాయం మీరు గమనించినట్లయితే శుద్ధి దినాలను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. మగబిడ్డ కనుక పుట్టినట్లయితే 7 + 33, ఆడపిల్ల కనుక పుట్టినట్లయితే 7 + 7 అంటే 14 + 33 + 33 66. ఈ దినాలు గడవాలన్నమాట. అంటే కడగా ఉండాల్సినటువంటి దినాలు ఇవి. మగబిడ్డ అయితేనేమో 7 + 33 అంటే దాదాపు 40 రోజులు. ఆడపిల్ల అయితేనేమో 14 + 66 అంటే 80 రోజులు అన్నమాట. ఇవి అంటే ఈవేళ ఒకవేళ ఈ కడగా ఉండేటువంటి దినాలు అనేటువంటిది ఈవేళ ఒకవేళ పాటించకపోవచ్చు, కానీ అప్పుడు ఇప్పుడు కూడా స్త్రీ శరీరం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగనే, స్త్రీ ధర్మం అప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగనే ఉంటుంది. అంటే మరొక రకంగా ఏమిటి అంటే ఇప్పుడు గర్భము ఎప్పుడైతే బిడ్డను కంటారో కన్న తర్వాత ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత కూడా స్త్రీలకు ఏమవుతుంది అంటే రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రకంగా లోపల ఉన్నటువంటి గర్భసంచి అంతా కూడా తను క్లీన్ చేసుకునేటువంటి ప్రక్రియ అన్నమాట. అది మగబిడ్డకైతే ఒకలాగా, ఆడపిల్లకైతే ఒకలా ఉంటుంది. ఇద్దరికీ ఒకలా ఉండదు. అంటే లోపల ఆ బిడ్డ ఫామ్ అయ్యేటువంటి విధానం కూడా మీకు మగపిల్లలు ఆడపిల్లలు ఎవరైనా 9 నెలలకు పుట్టరు. ఇప్పుడు గర్భం దాల్చిన తర్వాత ఎన్ని నెలలు అంటే 9 నెలలు నిన్నే 10వ నెల 11వ నెల అన్నారు అనుకోండి, అయితే ఖచ్చితంగా మగబిడ్డ అంటారా? అందరికీ తెలుసు. మగపిల్లలు అయితే ఎన్ని నెలలకు పుడతారు. కానీ కొన్ని అసాధారణమైన సంఘటనలు ఉంటాయి. 10వ నెల వస్తే ఆడపిల్ల అనుకున్నాం, ఇదిగో మగపిల్లడు పుట్టాడని కొందరు చెప్తూ ఉంటారు. అది 10వ నెల ప్రారంభంలో అన్నమాట. కానీ దాదాపుగా ఏంటంటే మగబిడ్డ అంటే 9 నెలలకి పుడతారు. ఆడపిల్ల అయితే 10వ నెల నిండిన తర్వాత కూడా వస్తూ ఉంటుంది. అంటే ఆడపిల్ల ఫామ్ అవటానికే టైం ఎక్కువ పడుతుంది. అంటే ఆడపిల్లకు ఉండే ఆర్గాన్స్ వేరు, మగపిల్లలకు ఉండేటువంటి ఆర్గాన్స్ వేరు. ఇది లోపల ఫామ్ అయ్యే విధానం కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు వారు కడగా ఉండాల్సిన దినాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మరియ కన్నది మగబిడ్డని, ప్రభు అయినటువంటి యేసు మగబిడ్డ, మరియ మగబిడ్డను కన్నది. ఇప్పుడు ఏమైందంటే 22వ వచనంలో చెప్తున్నాడు, లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనము, మోషే ధర్మశాస్త్రం చొప్పున తమను శుద్ధి చేసుకునేటువంటి దినాలు గడిచినప్పుడు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం చెప్పాడు. మోషే ధర్మశాస్త్రము శుద్ధి చేసుకునేటువంటి దినాలు ఉన్నాయి కదా, ఆ శుద్ధి చేసుకునేటువంటి దినాలు గడిచినప్పుడు అని అంటున్నాడు.
ఈ గడిచినటువంటి సందర్భంలో ఏం చేశారంటే, ఈ గడిచినటువంటి సందర్భంలో మరలా యెరూషలేముకు వచ్చి వాళ్ళు జరిగించవలసినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. అందుకనే మగబిడ్డ అయితేనేమో అంటే తొలిచూలు బిడ్డను ప్రభుకు ప్రతిష్ఠ చేయాలి. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు తొలిచూలు బిడ్డ ప్రతిష్ఠించాలి. రెండోది ఏమిటంటే, కడగా ఉండాల్సినటువంటి దినాలన్నీ కూడా నిండిపోయినాయి, శుద్ధి చేసుకునేటువంటి దినాలన్నమాట. ఇప్పుడు మరలా ఆ బిడ్డను తీసుకొని యెరూషలేము దేవాలయానికి వచ్చారు. వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి 25వ వచనమో, యెరూషలేమునందు సిమియోను అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన వచ్చి ప్రభు అయినటువంటి అంటే చిన్న బిడ్డ అయినటువంటి యేసును ఆయన చూడటానికి లోపలికి వచ్చాడనమాట. లోపలికి వచ్చి ఆయన చూసినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఇప్పుడు మనం ఇందాక చదివినటువంటి వచ్చిన భాగం చూసినప్పుడు ఇక్కడ ఒక మాటను మనం గమనించాం కదా. 36వ వచనంలో, ఆషేరు గోత్రికురాలు ఫనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరాల విధవరాలై ఉండి దేవాలయంలో విడకు ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయొచ్చుండాను. ఆమె దేవాలయంలోనే ఉండి అక్కడే సేవ చేస్తూ ఉంది. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించండి, దేవాలయంలో ఉండి అక్కడే సేవ చేస్తూ ఉంది. ఈ పైన మనం గమనించినటువంటి మనిషిని కూడా మనం చూసినప్పుడు ఆయన ఈ క్రీస్తు ప్రభుని చూడటానికి వాళ్ళందరూ కూడా వెయిటింగ్ అన్నమాట. చిన్న బిడ్డ అయినటువంటి ప్రభు. 25వ వచనము, సిమియోను అనే మనుషుడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరిచి ఉండెను. నువ్వు ప్రభు అయినటువంటి యేసును చూస్తేనే మరణిస్తావు, అప్పటిదాకా నీకు చావు రాదు అని. ఇప్పుడు ఆయన ప్రభు అయినటువంటి యేసును చూడటానికి అక్కడే వెయిటింగ్ అనమాట. ఆయన యెరూషలేము దేవాలయానికి వస్తాడని అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇందాక మీరు అన్నాన్ని కూడా చూడండి, పగలు రాత్రి అక్కడే పరిచర్య చేసుకుంటూ అక్కడే ఆమె కూడా ఉంది, ఉపవాసాలు ఉండి పరిచర్య చేసుకుంటూ. ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డను తీసుకుని వచ్చారో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన్ను ఎత్తుకొని ఆ చిన్న బిడ్డను తీసుకొని ఆయన చేతుల్లోకి తీసుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఓకే, ఇక నేను చూశాను, నువ్వు చూపిస్తానన్నావు కదా, ప్రభు అయినటువంటి యేసుని నేను చూశాను, ఇక నేను సమాధానంతో వెళ్తాను. అంటే ఎందుకంత వెయిటింగ్ అంటే, ఆయన వచ్చి ఇజ్రాయేలీలందరికీ కూడా విమోచన ఇస్తాడు. ఆ విమోచన కొరకు ఎంతో కాలం నుంచి వారు కనిపెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే భూమి మీదకు వచ్చాడో, ఇక చాలు నేను చూశాను, ఇజ్రాయేలీలకు విమోచన వచ్చేసింది, ఇక నేను వెళ్ళిపోతాను. మీరు లోకంలో కనుక చూసినట్లయితే కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, మనవడు పెళ్లి చూసిపోతాను, మనవరాలు పెళ్లి చూసిపోతాను అంటే, పోతానంటే ఎక్కడికో పోవటం చచ్చిపోతాం. వాళ్ళకి ఆరోగ్యం బాగపోతే మా అయ్య తొందర పెళ్లి చేసుకొని నీ పెళ్లి చూసిపోతాను నేను, లేకపోతే వీళ్ళకి పెళ్లి చేయడానికి కోరుకుంటారు లేదా. ఇలాంటి కోరికలు కొంతమందికి ఉంటాయి. కానీ వీళ్ళ కోరిక ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుని ఆయన భూమి మీదకి రావటం వాళ్ళు చూడాలని వాళ్ళు ఆశపడ్డారు. సిమియోను అనేటువంటి మనిషిని ఇప్పుడు మనం చూసాం. కింద చూసినప్పుడు అన్న అనేటువంటి ప్రవక్తని కూడా, ఆమె కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంది. అంటే దాన్ని చూసేటప్పుడు ఇజ్రాయేలీలో చాలామంది ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు. ఆయన కొరకు నిరీక్షించేటప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ పగలు రాత్రి అక్కడే గడుపుతూ ఉన్నారు. అలా పరిచర్య ఎట్లా ఉందో చూడండి. నిజంగా ఇవాళ దేవుణ్ణి సేవించేటువంటి దానిలో, దేవుణ్ణి సేవించటం అంటే అసలు సేవ చేయటం అనేది లేదు ఇవాళ. మీరు పాత నిబంధనలో గమనించినప్పుడు పరిచర్య అనేటువంటిది, మీకు హన్నా అనేటువంటి ఒక స్త్రీ సమూయేలు తల్లి చిన్న బిడ్డను తీసుకొని వచ్చి మందిరంలో వదిలిపెడుతుంది. మందిరంలో వదిలిపెట్టేస్తే ఆ చిన్న బిడ్డ నిజంగా చదివేటప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చిన్న బిడ్డ అక్కడే పరిచర్య ప్రారంభిస్తాడు. మీరు పాత నిబంధనలో కనుక చూసినట్లయితే మందిరము ఊడ్చుకోవటం అయితే, తుడుచుకోవటం అయితే, అక్కడ ఉండేటువంటి దీపాలు ఉంటాయి కదా, వాటిలో నూనె పోయటం అయితే, లేకపోతే తలుపులు వేయటం అయితే, ఇవంతా కూడా మలాకీ గ్రంథంలో ఏం చేశారంటే మొత్తం అదంతా కూడా దాని గురించి ఎవ్వరూ శ్రద్ధ తీసుకోకుండా వదిలిపెట్టేశారు. కానీ ఇజ్రాయేలీల్లో భక్తిపరులైనటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎప్పుడు కూడా అక్కడే వాళ్ళు కాచుకొని ఉండేవాళ్ళు, పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు దేవుని దగ్గర. మీరు ఇవాళ కూడా మతశాఖలో కొన్ని చర్చిలు చూడండి, ఎప్పుడు చర్చి బిల్డింగ్లో ఒకలో ఇద్దరో అక్కడే పడుకొని అక్కడే తుడుచుకుంటూ అక్కడే ఊడ్చుకుంటూ ఉంటారు.
కానీ కొన్ని చోట్ల చర్చి బిల్డింగ్లు ఇలా చూస్తే బూజులు పట్టేసి ఉంటాయి. నేను ఎప్పుడు ఎలాగానే అలా పైన చూస్తూ ఉంటాను. బూజు పట్టింది అంటే అసలు వాళ్ళకి కేరే లేదని అర్థం. ఎట్లా ఉంటాయి అంటే స్టోర్ రూముల కంటే అధ్వానంగా ఉంటాయి. బల్లులు 1-2 వేసి మొత్తం పోసి మొత్తం ఇదంతా బూజులు బట్టి అలా ఉంటాయి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇల్లు శుభ్రం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ దయచేసి దీన్ని మాత్రం ఇట్లా ఉంచొద్దు. ఇది మన అశ్రద్ధను, నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము దేవుని యెడల ఎంత భక్తి కలిగి ఉన్నామనేటువంటిది కనీసం ఇప్పుడు మీరు పాత నిబంధనలో కనుక చూసినట్లయితే పరిచర్య చేయడానికి అక్కడే పగలు రాత్రి గడుపుతూ ఉండేవాళ్ళు. అసలు అది దక్కితే చాలా అదృష్టంగా వాళ్ళు భావించేవాళ్ళు. ఇక్కడ మనం గమనించినప్పుడు నిజంగా అన్న యొక్క వయస్సును కనుక గమనించినట్లయితే ఆ వయసులో ఆమె పరిచర్య చేయటం అనేటువంటిది చాలా ఆశ్చర్యం మనకి కలిగిస్తూ ఉంటుంది. 84 సంవత్సరాల పైన ఉన్నటువంటి, మన భాషలో చెప్పాలంటే బహువృద్ధురాలు. 84-90 ఏళ్ళు అంటే ఏమంటాం మనం? ఆ వయసులో ఎవరన్నా వచ్చి వాళ్ళకి సేవ చేయాలి. కానీ ఆమె ఏం చేస్తుందంటే అక్కడే ఉండి ఆమె ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవించుతూ ఉండేను. ప్రభు యొక్క సేవ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా గమనించండి, ఈరోజు నేను ఎట్లా దేవునికి నేను సేవ చేసుకోగలను, ఏ విధమైనటువంటి అవకాశం నాకు దక్కుతుంది అనేటువంటిది మీరు కూడా ఆలోచన చేయండి. ఈవేళ రేపు మనం కనుక గమనించినట్లయితే చాలామంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, చాలామంది అంటే ఇంకా మోర్ దెన్ 90%, ఇంకా చెప్పాలంటే 99 అని కూడా అనొచ్చేమో, 99% మంది ఆదివారం ఆరాధన టైంకి వచ్చి ఆమె అన్న తర్వాత వెళ్ళటమే కానీ ఆ తర్వాత మన చర్చి బిల్డింగ్ ఎట్లా ఉంటుంది సోమవారం నుంచి శనివారం వరకు ఎవరికి తెలియదు. అసలు దీన్ని ఎవరు ఊడుస్తున్నారో, ఎప్పుడు ఊడుస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఎవరొచ్చి కుర్చీలు వేస్తున్నారో, ఎవరు తీస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే ఆదివారం వచ్చేసరికి కుర్చీలన్నీ రెడీగా ఉంటాయి, కూర్చొని ఆమె అన్న తర్వాత లేచి వెళ్ళిపోవటమే. మీరు నమ్ముతారో నమ్మరో కానీ కుర్చీలు ఇలాగనే ఉండవు. అయిపోయిన తర్వాత మళ్ళీ వీటన్నింటినీ తీసేసి పక్కన పెట్టడానికి కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది దీన్ని ఊడుస్తూ ఉంటారు, కొంతమంది దీన్ని తుడుస్తూ ఉంటారు. దీని కొరకు కొంతమంది పోటీ పడుతూ ఉంటారు. ప్రతి వారం మేమేనా, వాళ్ళు రావట్లేదుగా వీళ్ళు రావట్లేదని. ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చి ఒక చీపురు పట్టుకొని దీన్ని ఒక్కసారి ఊడ్చుంటామా? ఇన్ని సంవత్సరాలు ఆరాధన చేస్తున్నాం కదా, ఎప్పుడన్నా ఒక్కరోజు కూర్చుంటామా? ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేసుకుంటున్నటువంటి స్థలమే ఇది, ఒక్కసారి మనం తూడ్చుంటామా? మన ఇల్లు అయితే మనం ఊడ్చుకోమా, తుడుచుకోమా? కింద వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఎప్పుడన్నా మనం వాడుకుంటాం కదా, 1 వస్తే 2 వస్తే వాడుకుంటాం కదా, ఎప్పుడన్నా ఒక్కసారి వాటిని మనం క్లీన్ చేసుకుంటామా? మన ఇల్లు అయితే అట్లా వదిలిపెడతామా? ఏంటి వాష్రూమ్లు అని అంటారు. మాకైతే బైబిల్ స్కూల్లో మొట్టమొదటి ఏంటంటే లిస్ట్ వేస్తూ ఉంటారు. అక్కడ బాత్రూములు కడగటం మా పని. అదొకటే పని కాదు, చాలా మొత్తము. అక్కడ ఏంటంటే మన ఈగో ఉంటుంది కదా, హ్యూమన్ ఈగో, దాన్ని అంతా నలక్కొట్టి చితక్కొట్టేస్తూ ఉంటారు. అక్కడ దాన్ని పూర్తిగా తీసేస్తూ ఉంటారు సేవకుడిగా తయారవటానికి. మనము చీపురు పట్టుకొని మా ఇంటి దగ్గర నేను అంతా ఇంత అంటే కుదరదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చీపురు పట్టుకొని ఊడవాల్సిందే. ఊడవలేదు అంటే బ్యాగ్ తీసుకొని సర్దుకొని వెళ్ళిపోను, సేవకు పనికిరావు. బాత్రూములు కూడా అక్కడ కడగటానికి లిస్ట్ వేస్తూ ఉంటారు. దాన్ని ఖచ్చితంగా తప్పించుకోలేం. ఖచ్చితంగా మన పేరు వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సిందే, బాత్రూములు కడగాల్సిందే. అంతేకాదు మనము వంట వండేటువంటి పాత్రలు ఉంటాయి కదా, అవి కూడా మన వంట మనమే చేసుకోవాలి, మన వంట మనమే కడుక్కోవాలి. తర్వాత ఇదంతా కూడా ఏంటంటే మనలో ఉండేటువంటి అహం అనేటువంటి దాన్ని పూర్తిగా తీసివేసేటువంటి కార్యక్రమాలు. ఒకసారి ఒకళ్ళు అన్నారు చదువుకునే రోజుల్లో, మా ఇంట్లో మా అమ్మే ఎప్పుడు నా చేత ఊడిపించలేదని. మీ అమ్మ ఊడిపించలేదేమో కానీ ఇక్కడ ఖచ్చితంగా ఊడిపిస్తారు, నువ్వు ఊడుస్తావా ఇంటికి వెళ్తావా అని అడిగాను నేను. కొత్తగా వచ్చి జాయిన్ అయ్యాడు. ఆ చీపురు పట్టుకొని ఊడటం కొంచెం ఆయనకి షేమ్గా అనిపించింది. మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు ఎలాంటి పనులు చెప్పలేదు, నేను ఎప్పుడు ఊడవలేదని. అక్కడ ఊడకపోతే చెల్లిద్దేమో, కానీ ఇక్కడైతే చెల్లదు. ఇక్కడ ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు నిజంగా పరిచర్య చేయటం అనేటువంటి చాలా గొప్ప భాగ్యం. కొందరు దాన్ని గమనిస్తూ ఉంటారు, కానీ ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులుగా ఏంటంటే పోటీ, వాళ్ళు వస్తున్నారా వీళ్ళు వస్తున్నారా అని అనుకుంటూ ఉంటారు. ఎవరు వస్తే వాళ్ళకే దీవెన తగ్గుతుంది. దీనిలో ఎవరు పోటీ పడాల్సినటువంటి పరిస్థితి లేదు. చిన్న బిడ్డ అయినటువంటి సమూయేలు తల్లి తీసుకొని వచ్చి దేవుని దగ్గర వదిలిపెట్టేసి ఇజ్రాయెల్లో వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, నా బిడ్డను మాత్రం నేను ఎందుకు ఇవ్వాలనుకోలేదు. ఆమె పెరిగి పెద్దవాడైన తర్వాత సమూయేలు కూడా అమ్మ ఎవరు రావట్లేదు, నేను మాత్రం ఎందుకు, నన్ను ఇంటికి పట్టుకెళ్ళి అనలేదు. అక్కడే ఉండి అక్కడే పరిచర్య చేసుకుంటూ అక్కడే బ్రతికి అక్కడే చచ్చిపోయారు వాళ్ళందరూ కూడా.
నిజంగా ఇజ్రాయేలీల్లో ఇలాంటి భాగ్యం రావడం చాలా అదృష్టం. అందుకనే వాళ్ళు నిజంగా ఇక్కడ మనం గమనించినప్పుడు ఆమె గురించి మాట్లాడుతూ ఒక మాటని ఇక్కడ చెప్తూ ఉంటాడు. 36వ వచనము, ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్న అనేటువంటి ఒక ప్రవక్త ఆమె కన్యతో మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిదితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయంలో విడవక ఉపవాసము ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అది కూడా ప్రభువుని చూడటానికి అక్కడే వెయిటింగ్ వాళ్ళు. ఈరోజు కూడా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఉపవాస ప్రార్థనలు అనేటువంటి వాళ్ళు నిరంతరము చేసుకుంటూ మందిరంలో కనిపెట్టుకొని ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా. అపొస్తలుల కార్యములో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయము మనము సౌలు యొక్క గత జీవితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము మనం గమనించినప్పుడు 9వ అధ్యాయము ప్రారంభంలో మనము 1వ వచనం, సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి మార్గం మందు ఉన్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగి అక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే ఇంకా ఆయన క్రైస్తవుడిగా మారలేదు, యూద మతంలోనే ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన యొక్క విషయాన్ని గురించి తెలియజేస్తూ 9వ అధ్యాయము మనం గమనించినప్పుడు 9వ అధ్యాయము మార్గంలో ఆయనకి ప్రభు కనబడటము, ఆయన దృష్టిని కోల్పోవటము. 8వ వచనంలో చెప్తున్నాడు, సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినా ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించాను. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ కూడా పుచ్చుకొనకుండెనో అని చెప్పేసి అంటూ ఉంటాడు. 3 దినాలు ఆయన చూపు లేకుండా అన్నపానాలు ఏమీ కూడా పుచ్చుకోలేకుండా ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడే గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. వాస్తవంగా అన్నపానములు ఏమీ పుచ్చుకోకుండా అని చెప్పేసి అన్నాడు కదా. మనము మిగిలిన ఇదే సందర్భాన్ని మనం చూసినట్లయితే 22వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో వీటన్నింటిలో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అంటే ప్రభు కనబడినప్పుడు జరిగినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటివి మరలా రిపీట్ చేస్తూ ఉంటాడు. చేసేటప్పుడు మనం కనుక గమనించినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయము మరియు 26వ అధ్యాయం పరిశీలన చేసినప్పుడు 3 దినాలు అన్నపానములు పుచ్చుకోకుండా ఆయన చేసినటువంటి పనేమిటి అనేటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే 22వ అధ్యాయము అక్కడికి అననీయ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. అననీయ అనేటువంటి వ్యక్తి వచ్చి చెప్తూ ఉన్నాడు. 13వ వచనము, సౌల సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గుడిలోనే నేను దృష్టి పొందితిని అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆయన 3 దినాల నుంచి అన్నపానాలు ఏమీ కూడా లేకుండా అక్కడే ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పుడు అననీయని పంపించాడు. అని మరొక రకంగా కనుక మీరు గమనించినట్లయితే సౌలు చేసినటువంటి పని ఏమిటి ఈ 3 రోజుల నుంచి అంటే ఆ 3 రోజులు అన్నపానాలు లేకుండా, మన భాషలో చెప్పాలంటే ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో అననీయ వచ్చి సౌల సహోదర దృష్టి పొందు అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన దృష్టి పొందినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. 26వ అధ్యాయం కూడా మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 26వ అధ్యాయం మనం గమనించినప్పుడు 14వ వచనం నుంచి, మేమందరము నేలన పడి సౌల నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికొల్లకు ఎదురుతనుడు నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకగా వింటిని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ దేవుడు ఆయన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఆ స్వరం విన్నాడు కదా. విన్న తర్వాత నువ్వెవరు అని చెప్పేసి అన్నాడు. నువ్వెవరు అని చెప్పేసి అన్నప్పుడు కింద వచనాలు మనం చూసినప్పుడు, నువ్వు లేచి పాదాలు మోపు నిలువు, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. అంతేకాదు ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి పరిచర్య చేయాలో దేవుడు ముందుకు తెలియజేశాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన 3 రోజులు అన్నపానాలు ఏమీ కూడా లేకుండా ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే అప్పుడు అననీయ వచ్చి అతనికి సౌల సహోదర దృష్టి పొందు అన్నప్పుడు ఆయన దృష్టి పొందటం మనం చూస్తూ ఉంటాం. అంటే మరొక విధంగా చెప్పాలి అంటే ప్రభువును సేవించేటువంటి విషయంలో వాళ్ళు ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు, మందిరంలో అక్కడే పరిచర్య చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా అపోస్తులైనటువంటి పౌలు ఆయన 3 రోజుల నుంచి ఉపవాసం ఉండి కనిపెట్టుకొని ఉన్నాడు.
3 రోజులు అన్నపానములు లేకుండా. తర్వాత అననీయ వచ్చాడు. వచ్చి సౌలా సహోదరా దృష్టి పొందు అంటే అప్పుడు ఆయన దృష్టిని పొందటమో, ఇంక నువ్వెందుకు తడువు చేస్తున్నావు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకుంటే 3 రోజుల తర్వాత వెంటనే ఆయన బాప్తిసం పొందటం, ఇదంతా మనం చూస్తాం. మరొక రకంగా చెప్పాలంటే సౌలు బాప్తిసం పొందటానికి ముందు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు చేస్తుంటాడు? ప్రతి ఉపవాస ప్రార్థన వెనకాల ఒక కారణం ఉంటుంది కదా. సౌలు ఏ కారణంతో చేస్తుంటాడు? ఆల్రెడీ ఆయన కనబడ్డాడు. నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగాడు. మునికొల్లకు ఎదురుతున్నటువంటి నీకు కష్టం అని చెప్పేసి అన్నాడు. అంతేకాదు, నేను నిన్ను పరిచారకునిగా ఏర్పాటు చేసుకున్నాను, చాలా పరిచర్య ఉంది నీతోటి, నువ్వు లేచి పట్టణాలకు వెళ్ళు, ఏం చేయాలో అక్కడ నీకు తెలియజేయబడుతుందని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆయన ఉపవాసం చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా ఏదో ఒక పూట ఒక రోజో కాదు, 3 దినాలు 3 రోజులు అన్నపానము లేకుండా మనకు 9వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. 9వ వచనంలో ఎందుకు 3 రోజులు అన్నపానాలు లేకుండా గడిపాడు? ఏమైనా కారణం ఉందా? ఉండి ఉంటుందా? ఖచ్చితంగా మనం గమనించినట్లయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచన చేయండి. ఏ కారణాన్ని బట్టి ఆయన 3 రోజుల నుంచి అన్నపానాలు లేకుండా, 3 రోజుల నుంచి అన్నపానాలు లేకుండా అంటే అదేం చిన్న విషయం కాదు, చాలా సీరియస్ విషయం. ఆయన ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం కావాలని ఎదురు చూస్తుంటాడు? ఎందుకు ఆయన రక్షణకు ముందు దాదాపుగా 3 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు అనేటువంటి విషయాలను మీరు గమనించండి. నేను మరొక హింట్ కూడా ఇస్తాను మీకు. అపోస్తుల కార్య గ్రంథము 10వ అధ్యాయం కూడా మనం గమనించేటప్పుడు 10వ అధ్యాయము మీరు ప్రారంభం నుంచి కనుక చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు కైసరియలో ఉండెను అని తెలియజేస్తూ ఉంటాడు. ఈయన గురించి కూడా మీరు పరిశీలన చేసేటప్పుడు ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి కూడా చాలా భక్తిపరుడైనటువంటి వ్యక్తి. ఈయన భక్తిని చూసి, మరొక రకంగా చెప్పాలంటే ఈయన భక్తిని మించి సాక్షాత్తు అపోస్తులైనటువంటి పేతురుని ఆయన ఇంటికి పంపించాడు. ఆయన ఇంటికి పంపించి ఆయనకు ఏ మాటల వలన రక్షణ పొందాలో ఆ మాటలు నీకు తెలియజేయబడతాయి అని చెప్పేసి ఆయన్ని పంపించాడు. అప్పుడు పేతురు వచ్చేసరికి ఈయన ఏం చేశాడంటే, మనం ఎట్లయితే ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటామో చుట్టాలని బంధువుల్ని అందరినీ కూడా పిలిపించి ఆయన రెడీగా ఉన్నాడు. పేతురు వచ్చి ఏ మాటలు వినటం ద్వారా ఆయన రక్షణ పొందుతాడో ఆ మాటలను అక్కడ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత వారందరూ కూడా కొర్నేలి ఇంటి వారు బాప్తిసం పొందినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 30-31 వచనాలు మనం గమనించినట్లయితే, కొర్నేలికి బాప్తిసం ఇచ్చి వచ్చేసిన తర్వాత నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? యూదులు, అదేంటి అన్యుడు కదా, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? నువ్వెందుకు అన్యుడైనటువంటి వాళ్ళకి నువ్వు బాప్తిసం ఇచ్చావు అనేటువంటి ఒక సమస్య లేవనెత్తినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని మనం ఆ తర్వాత గమనిస్తూ ఉంటామన్నమాట. అయితే 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే 29వ వచనం, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలవనంపితురో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. పేతురు వచ్చి చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు దూత నాకు కనబడ్డాడు, దూత నాకు కనబడి ఇలా రమ్మని చెప్పేసి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మొదట నేను ఆయన 4 చెంగులు పట్టుకొని దింపిన ఒక దుప్పటిని చూపించాడు. అందులో అపవిత్రమైనటువంటి జీవులు ఉన్నాయి, వాటిని చంపుకొని తినో అని చెప్పేసి అంటే పేతురు అన్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైంది ఏది నేను తినను అని అన్నాడు. నిషిద్ధమైంది ఏమి తిన్నంటే ఆయన అంటున్నాడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నిషిద్ధమని ఎంచొద్దు, మళ్ళీ చంపుకొని తిను. 2వ మారు ఆ శబ్దం వచ్చింది. ఇలా 3 సార్లు జరిగిన తర్వాత అలాగది పైకి వెళ్ళిపోయింది. ఏంటి ఇది? ఏమంటే దేని గురించి? నేనేమో వద్దు ప్రభువా అపవిత్రం అంటే, లేదు పవిత్రం చేసిందని నిషిద్ధమని ఎంచొద్దని అంటున్నాడు అని ఆయన ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేసుకుంటూ ఉండేలోపు ఈలోపు ఒక ఆయన వచ్చి ఇలాగా, పలానా కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి, అన్యుడు ఆయన ఇలాగా మిమ్మల్ని పిలిపించమని పంపించాడు అనగానే అప్పుడు నువ్వేమి అభ్యంతరం చెప్పకుండా వెళ్ళు అని అన్నాడు. ఇప్పుడు పేతురుకు అర్థమైంది, ఆహా నిషిద్ధమైంది అంటే అన్యులు, దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రమని ఎంచొద్దు అంటున్నాడంటే ఇప్పుడు వాళ్ళని అపవిత్రులుగా ఎంచొద్దు, వెళ్ళమని దాని అర్థం అని బయలుదేరి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఆ పిలిచినటువంటి వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చి తిని 10వ అధ్యాయం 29వ వచనమో, ఎందు నిమిత్తం నన్ను పిలవనంపితురో దాన్ని గురించి అడుగుతున్నానని వారితో చెప్పాను. 30వ వచనంలో అంటున్నాడు, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట, అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది?
4 రోజులు అయిపోయింది. 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపించి పేతురును మారుపేరు కలిగినటువంటి సీమోన్ను పిలిపించు అని చెప్పేసి తెలియజేశారు. అతడు చర్మకారునైనటువంటి సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాడు. వెంటనే నిన్ను పిలిపించాను, నువ్వు వచ్చింది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు తెరిచి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మేము వినటానికి ఇక్కడికి వచ్చామో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు మనము ఈ వచనాలన్నీ కూడా చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలోనే వాళ్ళు దేవుని కొరకు, రక్షణ కొరకు వారందరూ కూడా ఉపవాసం ఉంటూ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు చేయటం మాత్రమే కాదు, బోధించటమే కాదు, అపోస్తలులైనటువంటి పౌలు ఉపవాసాన్ని చేశాడు, బోధించాడు. క్రొత్త నిబంధనలో సంఘాలు ఉపవాసం చేసినాయి. మనం గమనించినప్పుడు వీరందరూ కూడా రక్షణకు ముందు కూడా మనం చూసినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఉపవాసం ఉండి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి కార్యాలను మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథము అంటే ఇవన్నీ కూడా మనం గమనించేటప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉపవాసం ఉందా అంటే ఖచ్చితంగా ఉపవాసం అనేటువంటిది ఉన్నాయి. ఉపవాసం అనేటువంటిది చేయాలంటే బలవంతమైతే లేదు. పాత నిబంధనలో 7వ నెల 10వ నాడు ఇక అది మ్యాండటరీ, కానీ ఇప్పుడు బలవంతమైతే ఏమీ లేదు. కానీ చేయకపోతే నష్టం ఉందా అంటే చాలా నష్టం అయితే ఉంది. ఏమి నష్టం ఉంది అంటే ఉపవాస ప్రార్థన వలన మనము ఆత్మీయంగా అత్యంత శక్తివంతులం అవుతామో, శోధించేటువంటి శోధకుడిని, అపవాదిని జయించడానికి కావలసినటువంటి బలం మనకు చేకూరుతుంది. ప్రభు అయినటువంటి యేసుకే అది అవసరమైంది అపవాదిని జయించడానికి. అంటే మనకు ఖచ్చితంగా అవసరం, లేకపోతే ఆయన జయించలేం. శిష్యులు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అంటే ఇట్టిది ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా సరే వదిలిపోవట అసాధ్యము అని చెప్పేసి తెలియజేశాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన వలన ప్రత్యేకమైనటువంటి శక్తిని మనము పొందటానికి అవకాశం ఉంది. ఇక దాన్ని మనం ఉపయోగించుకోమా అనేటువంటిది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం ఉపవాసము చేయాలి అని కనుక అనుకున్నట్లయితే, ఉపవాసం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొట్టమొదట అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, చేయాలనుకున్నట్లయితే ఎందుకు చేయాలి, చేయాలనుకున్నట్లయితే ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ విషయాలను ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కొంతమందికి ఉపవాసం చేయాలన్నటువంటి ఆశ ఉంటుంది, కానీ అవును ప్రత్యేకమైన శక్తి ఉందని, కానీ ఎట్లా చేయాలి అనేటువంటి విషయం తెలియదు. మొట్టమొదట మనం గమనించినప్పుడు మనము ఈ లోకంలో కనుక చూసినట్లయితే అనేకమైనటువంటి కారణాల దృష్ట్యా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ ఉపవాసము పాత నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు, అనారోగ్యాలతో ఉన్నప్పుడు, తమ సొంత వాళ్ళు మరణించినప్పుడు ఈ సందర్భాలలో ఉపవాసం చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు మొట్టమొదటిది ప్రభు అయినటువంటి యేసు ఎప్పుడు ఉపవాసం చేశాడంటే శోధకుడు శోధించబడేటువంటి సమయంలో ఉపవాసం చేశాడు. కారణం, ప్రభు అయిన యేసు ఉపవాసం చేసిన కారణం ఏమిటి అంటే శోధించబడేటప్పుడు ఆయన ఉపవాసం చేశాడు, ఆ శోధనని జయించడానికి కావలసిన శక్తి. తర్వాత మనం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో అంతియోకయ సంఘంలో వాళ్ళు ఉపవాసం ఉంటూ ప్రభువును సేవించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. వారు ఎప్పుడు ఉపవాసం చేశారు అంటే పరిచర్య ప్రారంభంలో ఉపవాసం చేశారు. పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా చాలా కష్టాలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. మీరు ఇప్పుడు కూడా గమనించండి, కొన్ని ఊర్లలో ప్రార్థన మొదలు పెట్టాలి అంటే పెద్ద సమస్య, అసలు పెట్టనివ్వరు. మన ఇళ్ళలో మనం కూర్చొని ప్రార్థన చేసుకుంటామంటే కూడా అసలు ఒప్పుకునే పరిస్థితి. ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఈ చుట్టుపక్కల వాళ్ళు. అదే భజన పెట్టండి, అర్ధరాత్రి 12 గంటల వరకు పెట్టండి భజన, పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టండి, డీజేలు పెట్టి. ఇవాళ రేపు భజనలు కూడా డీజేలు దూబ్ దూబ్ దాబ్ దాబ్ అంటూ ఉన్నాయి అర్ధరాత్రి వరకు. అసలు ఏ పాటలు అర్థం కాని పరిస్థితి, ఎవ్వరు దాన్ని ఆక్షేపించరు. అదే మీరు ఇంట్లో కూర్చొని ఒక మైక్రోఫోన్ కూడా పెట్టకుండా మీ ఇంట్లో మీరు ప్రార్థన పెట్టుకోవాలి అంటే కూడా ముందే చెప్తారు, ప్రార్థన పెట్టుకునే లెక్కైతే ఇల్లు అద్దెకి ఇవ్వమని.
ఇవాళ అసలు లేదు పరిస్థితి. నిజంగా కొన్ని సందర్భాల్లో మేము చూస్తూ ఉంటాం, ఊర్లలో నలుగురు మారు మనసు పొంది రక్షణ పొంది ప్రార్థన చేసుకుంటామంటే స్థలం పెద్ద సమస్య. మన డబ్బులతో మనం స్థలం కొనాలంటే కూడా చర్చి కట్టడానికైతే మేము స్థలం ఇవ్వం, చర్చి కట్టడానికైతే మేము స్థలం ఇవ్వం, చర్చి కట్టడానికంటే మేము స్థలం ఇవ్వం. మనము మన డబ్బులతో కొనుక్కోవాలంటే కూడా స్థలం ఇచ్చేవాళ్ళు లేరు. పోనీ మన స్థలమే అందులో కట్టుకుందామంటే కూడా, మన స్థలం అయ్యి మన డబ్బులతో కడతామంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వం చుట్టుపక్కల వాళ్ళందరూ. నిజంగా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, రోడ్డు మీద అడ్డంగా నడి రోడ్డులో ఆక్రమించేసి కడుతూ ఉంటారు రాత్రికి రాత్రి గుళ్ళు, దాన్ని ఎవ్వరు ఆక్షేపించరు. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, మనుషులు వాళ్ళ జీవితాలు మారతాయి, వాళ్ళు దీవించబడతారు, సమాజాలు బాగుపడతాయి అంటే అపవాది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. మీరు గమనించండి, స్థానిక సంఘం అనేటువంటిది సేవ పరిచర్య చిన్న విషయం కాదు. అపవాదికి బాగా తెలుసు సువార్తను ప్రకటించే వాళ్ళు కనుక లోపలికి వస్తే ఏమవుతుంది అని. సువార్తను ప్రకటిస్తే మనుషులు వింటారు, విన్నారు అంటే వాళ్ళు విశ్వసిస్తారు, విశ్వసించారు అంటే వాళ్ళు దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెడతారు. తర్వాత ఫైనల్గా రక్షణ అక్కడికి వస్తుంది, అపవాదికి చోటే లేకుండా పోతుంది. కాబట్టి అపవాది ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆత్మల్ని వదులుకోవటానికి సిద్ధంగా లేడు, సమాజాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, అసలు ఇదంతా ఎందువల్ల వచ్చింది, వీళ్ళు వచ్చి ప్రకటించడం వల్లే కదా, అందుకని అసలు వాళ్ళు రావద్దు. మీరు గమనించండి, ఊర్లలో కూడా మనము సువార్తను ప్రకటించడానికి ఒక సభ ఏదన్నా పెట్టాలి అంటే ఎంత సమస్య ఉంటుందో. అప్పుడప్పుడు మేము చూస్తూ ఉంటాం, మీటింగులు జరిగేటప్పుడు వెళ్ళిపోయి కరెంటు వైర్లు కత్తిరిస్తారు. ఎందుకంటే ఈ మాటలు అందరూ వింటారు కదా, అందరూ వింటే నిజమేంటో తెలిసిపోతుంది. ఏ దేవుడు నిజం, ఏ దేవుడు నిజం కాదు, ఇంతకాలం మనం దేవుడు అనుకున్నది నిజమా కాదా, ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిపోతాయి. అసలు ఇవన్నీ అందరికీ తెలియాలంటే వెళ్ళిపోయి కరెంటు లైన్లు కత్తిరిస్తారు. పెద్ద పెద్ద స్పీకర్లు హారన్లు కూడా పెడతారు కదా, ఊరు దాటి పక్క ఊరు వెళ్ళేటట్లుగా కరెంటు వైర్లు కత్తిరించేస్తారు. కరెంటు వైర్లు కత్తిరిస్తే అందుకని మేము జనరేటర్లు కూడా పట్టుకొని వెళ్ళలేదు. ఎలాగో వాళ్ళు కరెంటు వైర్లు కత్తిరిస్తారని తెలిసి మేము ముందే జనరేటర్ వైర్ పట్టుకొని వెళ్ళి ముందే తెలియజేస్తాం, ఇవాళ మీటింగ్కి పలానా సహోదరులు వచ్చారు, జనరేటర్ కూడా తీసుకొని వచ్చారని. ఇదంతా ఎందుకంటే వాళ్ళకి చెప్పటం, పొరపాటుని మీరు కష్టపడి లైన్లు కత్తిరించవద్దు, ఇక్కడ జనరేటర్ ఉందని. ఈ మాట మనం ముందే చెప్పామనుకోండి, జనరేటర్ కూడా లైన్లో ఉంది అనేటువంటి మాట చెప్తే వాళ్ళు కష్టపడి ఆ లైన్ కత్తిరించరు. ఎందుకంటే కత్తిరించిన ఆగదు కదా, ఇంకా వేరే మార్గాల్లో ఉన్నాయి వాళ్ళకి, అవి చూసుకుంటూ ఉంటారు. కాబట్టి సువార్తను ప్రకటించాలి అంటే ఎంత సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామంటే, దీన్ని దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే ఉపవాస ప్రార్థనలు చాలా అవసరం. సంఘమంతా కలిసి మనం దేవుని దగ్గర వేడుకొని మన సమాజాల్లో ముందుకు వెళ్ళకపోతే మనము ఆత్మల్ని రక్షించడం అనేటువంటి సాధ్యపడదు. నిన్న కూడా సహోదరుడు తెలియజేస్తూ ఉన్నాడు, 2023 సంవత్సరం ఈ సంవత్సరము నిజంగా ఉపవాస ప్రార్థనలో ఒక రకంగా చాలా బలంగా జరిగినట్లే. స్థానిక సంఘాల్లో సేవకులు చాలామంది 24 గంటలు, 48 గంటలు, 72 గంటల వరకు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేశారు. నిన్నే మాట్లాడుకుంటూ ఉన్నాం, 2024 పరిస్థితి ఏంటంటే 24 గంటలే పెడదాము, 2 రోజులంటే జనాలు బెదిరిపోయి అసలు ఒకరోజు కూడా రావటం లేదు. కాబట్టి సేవకులు మనం ఎక్కువ రోజులు ఉందాం కానీ సంఘాలకి మాత్రం ఒక్కరోజే పెడదాము అని చెప్పేసి తీర్మానం మామూలుగా ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే 2 రోజులు అనేసరికి ఇక మనం ఉండలేములే అని ఎవరు రావటం లేదు. కాబట్టి సంఘానికి ఒకరోజు పెడదాం, సేవకులు మనం కావాలనుకుంటే 2 రోజులు 3 రోజులు మనం ఉందామో అనేటువంటి ఆలోచన చేయటం జరిగింది. ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి నిన్న మాట్లాడినప్పుడు కూడా నిజంగా చాలా కార్యాలు దేవుడు చేశాడు. ఎంతోమంది ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది, నిజంగా రక్షణ కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా ఎంతోమంది, రక్షణ చదువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా ఎంతోమంది వాళ్ళు వచ్చి చెప్తూ ఉన్నారు. నిజంగా ఎంత త్వరగా దానికి సమాధానం వస్తూ ఉంటుందంటే, బైబిల్లో మనం పేజీల్లో ఇందులో చదువుకోవటం మాత్రమే కాదు, ఉపవాస ప్రార్థనని దాన్ని చేయటం ప్రారంభించిన తర్వాత అర్థమవుతూ ఉంది ఇది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందని. ఒకసారి మందును గురించి మనం మాట్లాడతాం, ఈ మందు వాడండి బాగా పనిచేసిద్దని. మాటలు చెప్పడం కాదు, దాన్ని వాడిన తర్వాత రిజల్ట్ ఏంటి మనకి అర్థమవుతుంది. ఉపవాస ప్రార్థన కూడా మనం ఊరికినే ప్రసంగం వినటం కాదు, దాన్ని మనం ప్రారంభించామనుకోండి, ఆచరించామనుకోండి, దానివల్ల వచ్చేటువంటి దీవెన ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన చేయాలి అని కనుక మనం అనుకున్నట్లయితే, ఉపవాస ప్రార్థన ఎందుకు చేశారంటే ఒకటి శోధకుడిని జయించడానికి ఉపవాస ప్రార్థన ప్రభువైన యేసు చేశాడు. అంటే శోధనను జయించేటువంటి మార్గం ఉపవాస ప్రార్థన. రెండవది సేవను ప్రారంభించడానికి ఉపవాస ప్రార్థన ఎంచుకున్నారు. అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘం కూడా కొత్తగా ప్రారంభమైనటువంటి ఆ సంఘం
నిలదొక్కుకోవటానికి, దేవుని సహాయాన్ని అడగటానికి ఉపవాస ప్రార్థన వాళ్ళు ఆచరించారు. అంతేకాదు గలతీలో ఉన్నటువంటి సంఘాలను మనం గమనించినప్పుడు వాళ్ళు పెద్దలను 14వ అధ్యాయం మనం గమనించాం కదా, పెద్దలను ఎంపిక చేసేటప్పుడు కూడా ఉపవాస ప్రార్థన అనేటువంటిది వాళ్ళు ఆచరించి తర్వాత పెద్దలను వాళ్ళు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. అంటే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా సంఘ పెద్దలు అనేటువంటి విషయంలో ఒక మాట అని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అదేమిటి అంటే క్రొత్త నిబంధన మనం చదివేటప్పుడు సంఘ పెద్దలను ఎలా అపాయింట్ చేయాలో చెప్పాడు. పెద్ద ఎల్డర్, లేకపోతే కాపరి, పాస్టర్, అధ్యక్షుడు, బిషప్, ఇవన్నీ వేరు కాదు, ఒకే వ్యక్తిని సూచించేటువంటి వివిధమైన పదాలు. వీళ్ళని ఎలా అపాయింట్ చేయాలో చెప్పాడు. ఒకసారి వాళ్ళను నియమించిన తర్వాత తొలగించడానికి ఎవరికి అధికారం లేదు, ఎక్కడ కూడా చెప్పలేదు బైబిల్లో. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, ఒకవేళ సంఘ పెద్దను సువార్థికుడే ఏర్పాటు చేస్తాడు. పెద్దలు ఏర్పాటు చేసిన తరువాత ఒకవేళ వాళ్ళు గనక వాక్యానుసారమైన పెద్దలు కాకపోతే, పెద్దలనే ఏర్పాటు చేస్తాము కానీ తర్వాత వాళ్ళు తప్పిపోయారనుకోండి, కొన్ని సందర్భాల్లో ఈ కేసులు కూడా జరిగినాయి, తప్పిపోయి వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళని ఎవరు తొలగించడానికి లేదు. ఏ వాక్యం ప్రకారం నన్ను తొలగిస్తామంటే తొలగించడానికి లేదు కాబట్టి వాళ్ళని పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టాలి. పొరపాటున వాక్యములో ఉన్న అర్హతలు లేని వాళ్ళని కనుక పెట్టామంటే వాళ్ళే సంఘాన్ని పాడు చేసేస్తారు, అపవాది వాళ్ళ చేత మొత్తం పాడు చేయిస్తాడు. అందుకనే మీరు గమనించినప్పుడు సంఘ పెద్దలకు చాలా అర్హతలు ఇస్తూ ఉంటాడు. కాపరి అని అంటూ ఉంటారు కదా, కాపరికి చాలా అర్హతలు ఇస్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు, తీతు పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి అర్హతల గురించి ఒక పెద్ద లిస్టే ఇస్తూ ఉంటాడు. కానీ ఇవాళ అసలు కాపరి అనేటువంటి మాటకు విలువే లేకుండా పోయింది. ఎట్లా అయిపోయిందంటే ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని మా పాస్టర్ గారు అంటారు. అంటే లోకంలో పాస్టర్ అనే మాట వాక్యం చెప్పే వాళ్ళకి ఉపయోగిస్తారేమో అని అన్యులు అనుకుంటారు. అన్యుల కంటే బైబిల్ తెలియదు. మరి బైబిల్ చదివే వాళ్ళకు కూడా బైబిల్ తెలియకపోతే ఎలాగా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని ఆపేక్షించుచున్నాడనే మాట నమ్మదగినది. అంటే ఎవరైనా అధ్యక్ష పదవి, నేను అధ్యక్షుని కావాలి, నేను బిషప్ని కావాలి అని కోరుకుంటే అట్టివాడు దొడ్డ పని, అంటే ఇది మంచి పని. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఇది చాలా మంచి పని అని దేవుడే చెప్తున్నాడు. 2వ వచనం నుంచి, అధ్యక్షుడు వాడు నిందారహితుడు, అంటే నిందే లేనటువంటి వాడై ఉండాలి. ఏకపత్ని పురుషుడు, అంటే ఒక భార్యను కలిగి ఉండాలి. ఏకపత్ని పురుషుడు ఒక భార్యను కలిగి ఉండాలి. ఆడవాళ్ళు పెద్దలుగా పాస్టర్ ఉండకూడదా, పాస్టర్ అమ్మలు ఉండకూడదా అని అడిగాడు ఒక ఆయన. పాస్టర్ అమ్మ అనే పదమే లేదు బైబిల్లో. మనోళ్ళు అమ్మ అని తగిలించి ఆడవాళ్ళని కూడా అంటున్నారు, కానీ పాస్టర్ అది మగ మనిషిని గురించే చెప్పాడు, ఆడ మనిషి కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ చెప్తున్నాడు, సంఘ కాపరి, అధ్యక్షుడు, పెద్ద ఒక భార్యను కలిగి ఉండాలి. మగ మనిషికి అయితేనే భార్య ఉంటుంది, ఆడ మనిషికి భార్య ఉండదు కదా. కాబట్టి ఇది ఆడ మనిషిని గురించి చెప్పింది కాదు, మగ మనిషిని గురించి చెప్పింది. కాబట్టి పాస్టర్ అనేటువంటి పని మగవారికి మాత్రమే ఇవ్వబడుతుంది, కానీ ఆడవారికి పని ఇవ్వబడదు. ఈవేళ కనుక మీరు లోకంలో చూసినట్లయితే పాస్టర్ అమ్మలే ఉంటారు. అసలు పేరు కూడా భలే గమ్మత్తుగా, పాస్టర్ అనే తెలుగుకి పక్కన అమ్మ అని చేర్చి పాస్టర్ అమ్మ అని అంటూ ఉంటారు. కానీ అలాగ లేదు. అంటే పరిచర్య చేయడానికి అవకాశం లేదంటే వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఉంది, కానీ ఈ పని మాత్రము దేవుడు ఇవ్వలేదు. ఇంకా కింద వచనాలు కనుక చదివినట్లయితే, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగినవాడై ఉండి, మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడు, జగడమాడనివాడు, ధనాపేక్ష లేనివాడు, సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొని తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండాలి. ఈ అర్హతలన్నీ కూడా ఉంటే అలాంటి వాళ్ళను పెద్దగా నియమించవచ్చు. ఇప్పుడు మీరు ఎవరైనా సరే పాస్టర్ని పిలవాలంటే అర్హతలన్నీ ఉండాలి. అర్హతలు లేకపోతే పాస్టర్ కాదు. ఒకసారి ఒకళ్ళు అడుగుతున్నారు, అంటే ఒకరికేమో సగం ఉన్నాయంట, రెండో ఆయనకి మిగిలిన సగం ఉన్నాయంట, ఈ ఇద్దరిని కలిపి ఉద్యోగానికి పెట్టవచ్చా అని. మనుషులకి వాక్యం దగ్గర భలే తెలివితేటలుంటాయి. ఇద్దరు కలిసి ఆ పని చేసుకుంటారంట. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది,
వయసు 28 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాల లోపు ఉండాలని అన్నారు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎత్తు ఇంత ఉండాలి అని అన్నారనుకోండి. నేనేమో ఎత్తు తక్కువ ఉన్నాను కానీ నాకు డిగ్రీ ఉంది, ఆయనకేమో ఎత్తు ఉంది, మా ఇద్దరిని కలిపి ఉద్యోగం ఏమైనా చేసుకుంటాం, ఆ జీతమే ఇద్దరం పంచుకుంటాం అంటే ఇస్తారా? అర్హతలు తెలియజేసేటప్పుడు ఆ అర్హతలన్నీ కూడా ఒకే వ్యక్తికి ఉండాలి. అర్హతల్లో ఏ ఒక్క అర్హత లేకపోయినా, మొన్న ఎస్ఏ ఉద్యోగాలకి ఎత్తు కొంచెం అట్లా తగ్గితే వెనక్కి వచ్చేసారు. రన్నింగ్లో కొంచెం 2 సెకండ్లో పోయిన వాళ్ళని కూడా నేను చూశాను. 2 సెకండ్లు తక్కువైతే పంపించేశారు. అర్హతలో కొంచెం మిస్ అయింది అంటే పక్కకి వెళ్ళిపోవటమే, వాళ్ళకి పనికిరారు దానికి. ఇక్కడ కూడా సంఘ పెద్ద అనేటప్పుడు ఈ అర్హతలన్నీ ఒక్కసారి మీరు ఆ అర్హతలన్నీ పెట్టి అర్హతలు ఉన్న వ్యక్తిని ఊహించుకోండి ఎట్లా ఉంటారని. కాబట్టి సంఘ పెద్దలను ఏర్పాటు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి. అందుకనే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ పని చేయగలిగింది ఎవరు అంటే ఉపవాస ప్రార్థన అయితేనే శక్తివంతమైనది. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఉపవాస ప్రార్థన యొక్క అవసరం చాలా ఉంటుంది. కానీ ఈవేళ మనం ఎన్నో తీర్మానాలు, చాలా ముఖ్యమైన తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. ఏ నిర్ణయం అప్పుడైనా సరే, నా జీవితంలో పలానా నిర్ణయం అప్పుడండి, నేను ఒకరోజు ఉపవాసం ఉన్నా 2 రోజులు ఉపవాసం ఉన్నా అనేటువంటిది ఎప్పుడన్నా ఉందా మనకి? ముఖ్యంగా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఒకరోజు ఉపవాసం ఉండి 2 రోజులు ఉపవాసం ఉండి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటామా? వాళ్ళ చదువులో, వాళ్ళ ఉద్యోగాలు, నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిజంగా ఒక నిర్ణయం మనకి లోకంలో కూడా ఏది ఐడియాకు ఉంటుంది అడ్వర్టైజ్మెంట్, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని. నిజంగా కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు జీవితాన్నే మార్చేస్తుంటాయి. ముఖ్యంగా పెళ్ళి అని, వివాహం అనేటువంటి దగ్గర ఒక్కసారి కనుక పప్పులో గాలేశారంటే జీవితాంతం బాధపడాల్సింది, జీవితాంతం. ఒకసారి ఎందుకు తగిలించుకున్నాను రా బాబు అని వదిలిపెట్టలేక బాధపడుతూ ఉంటారు. ఇక తప్పదు మరి, ఇక అలాగ వెళ్ళాల్సిందే అని పెద్దవాళ్ళు కూడా సలహా ఇస్తూ ఉంటారు. ఇక అయిపోయింది కదా, చేసేసాం కదా, ఇక మీ బాధలు మీరు బాధండి అన్నట్టు వదిలేస్తూ ఉంటారు. కానీ మనం చాలా బాగా మనం ఉపవాస ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అపవాది ఒక రకంగా ఇంగ్లీష్లో ఒక మాట చెప్తూ ఉంటారు, స్లీపింగ్ విత్ ఎనిమీ అని. స్లీపింగ్ విత్ ఎనిమీ ఇది బాగా ఎక్కడ మ్యాచ్ అవుతుందంటే, ఎప్పుడు మేము చెప్తాం, రక్షణ పొందిన వాళ్ళు, పొందని వాళ్ళు వివాహం చేసుకున్నారనుకోండి, నిజంగా స్లీపింగ్ విత్ ఎనిమీ మన శత్రువాళ్ళు. అపవాది వాళ్ళలో నుంచి పని చేస్తూ ఉంటాడు, వాళ్ళని ఎక్కడోగా తెచ్చి పక్కలో పెట్టుకుంటాం. నిజంగా మన ఆత్మీయ జీవితం పాడైపోవటానికి శత్రువు ఎక్కడో ఉండరు, మన దగ్గరే, మన పక్కలోనే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చాలా ఇళ్లలో ఎంత శోధన అనుభవిస్తూ ఉన్నారంటే, రక్షణ లేనటువంటి వాళ్ళని తెచ్చి తల బొప్పి కట్టించుకుంటున్నారు, ఎందుకురా బాబు తగిలించుకున్నామని. కాబట్టి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం ఇది మా జీవితంలో అని అనుకుంటే దయచేసి అదరా బెదరా తొందరగా తీసుకోవద్దు. ప్రార్థన చేసుకొని, ముఖ్యంగా ఉపవాస ప్రార్థన చేసుకొని దేవుని సహాయంతో మీరు నిర్ణయం తీసుకోండి. ఒక్కోసారి మన నిర్ణయాలు, మన ఆలోచనలు తప్పై ఉండొచ్చు, కానీ దేవుని ఆలోచన ఎప్పుడు కూడా తప్పు అవుతుంది. ఇవాళ పిల్లలు చదువుకునేటప్పుడు కూడా ఏం సెలెక్ట్ చేసుకుంటావు, ఏ గ్రూప్ అంటే ఏ గ్రూప్ వస్తే ఆ గ్రూప్, రెండింటికి అప్లికేషన్ వేసాను అంటారు. అంటే ఒక ఆలోచన ఏమీ లేదు వీళ్ళకి. పోనీ ఎవరినన్నా అడిగావంటే ఎవరిని అడగలేదు. ముఖ్యంగా ఎవరిని అడగకపోయినా దేవుణ్ణి అడగాలి. ఉద్యోగం సెలెక్ట్ చేసుకునేటువంటి విషయంలో కూడా దేవుణ్ణి అడగాలి. ఒక్కోసారి మనకి మంచి ఉద్యోగమే అనిపిస్తుంది, అది మంచి ఉద్యోగం కావచ్చు, నాకు మంచా? ఒకసారి మీరు చూడండి, మందులు మంచి మందులే, కానీ మన శరీరానికి పడాలిగా, మనకు సూట్ అవ్వాలిగా. ఉద్యోగాల విషయంలో కూడా ఆ ఉద్యోగం మనకు సెట్ అవ్వాలిగా. కొన్ని ఉద్యోగాలు మంచి ఉద్యోగాలే, కానీ పగలు రాత్రి ఖాళీ ఉండవు అసలు. కుటుంబాలు కట్టుకోవడానికి చాలా బ్యాడ్ ఉద్యోగాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాలు ఉంటాయి కదా, కుటుంబాలకి చాలా చెడ్డ ఉద్యోగాలు అవి. మేము కొన్నిటిల గురించి తెలియజేస్తూ ఉంటాం. కుటుంబాలకి చాలా చెడ్డ ఉద్యోగాలు అంటే అవి ఉండాలి, ఖచ్చితంగా ఆ రంగం కూడా ఉండాలి ప్రపంచం ముందుకు వెళ్ళాలంటే, కానీ మనకు సెట్ అవ్వవు కొన్ని ఉద్యోగాలు. అలాగనే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ నేనేమనటం లేదు, కానీ అది మనకు సెట్ అవ్వదు. మీరు ఎవరైనా పోలీసు ఉద్యోగంలో చేరిన వాళ్ళు చూడండి, మొదట మర్యాదస్తుడే, పోలీసు ఉద్యోగం కొంతకాలం చేసేసరికి వాళ్ళ బిహేవియర్ పూర్తిగా మారిపోతుంది, అలా మాట మారిపోతుంది, తీరు మారిపోతుంది. అంటే మారకుండా కూడా ఉండొచ్చు కదంటే ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్తే శోధించబడతారు. చాలామంది వాళ్ళని అడిగేటప్పుడు ఎందుకు ఇలా అంటే, అలా మాట్లాడితే తప్ప అక్కడ మాట వినరండి. నిజంగా నేరస్తులతో డీల్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మర్యాదగా రండి పొండి అంటే వినరు, అరే ఒరే అంటేనే వింటారు. అక్కడ అంతకు మించి కూడా మాట్లాడతారు. అట్లా మాట్లాడినా వినరాళ్ళు.
కాబట్టి ఇక వాళ్ళ భాష మారిపోతుంది. మారిపోయి ఏమవుతుందంటే ఇంటికి వచ్చి కూడా అలానే మాట్లాడతారు. మీరు కొంతమందిని చూడండి. అందుకని మనం ఎంపిక చేసుకునేటప్పుడే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఉద్యోగాలు జీతాలు బాగానే వస్తాయి కానీ మనకి సెట్ అవ్వవు. కుటుంబంతో గడపడానికి టైం ఉండదు. ఒకసారి సాఫ్ట్వేర్ వాళ్ళు అంటూ ఉంటారు, జేబు నిండా కార్డులు ఉంటాయి వాళ్ళకి. కార్డులు అంటే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, డబ్బులు కూడా ఫుల్గా ఉంటాయి. కానీ ఇంట్లో వాళ్ళతో గడపడానికి గంట తీరిక ఉండదు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మీరు వెళ్ళి రండి, అవసరమైతే బిల్లు కడతాను, డబ్బులు పంపిస్తాను. పిల్లలతో గడపడానికి టైం ఉండదు. కాబట్టి మనం ఎంపిక చేసుకునేటప్పుడే మనం కుటుంబము, కుటుంబ జీవితము ఇటువంటి వాటిలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు ప్రార్థనా శక్తి చాలా చాలా అవసరం. ఉపవాస ప్రార్థన. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు ఏ ముఖ్యమైనటువంటి ఒక తీర్మానం తీసుకోవాలన్నా కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయంతో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునేవాళ్ళు. ఇవాళ రేపు మన నిర్ణయాలన్నీ మనం ఎట్లా అంటే అట్లా తీసుకుంటున్నాం. కనీసం దాని ముందు ఉపవాస ప్రార్థన కాదు కదా, మామూలు ప్రార్థన కూడా చేసుకోరు. నాకు కొంచెం టైం ఇవ్వండి, ప్రార్థన చేసుకొని నా నిర్ణయం చెప్తాను అనేటువంటిది లేనే లేదు. ఎస్సానోనో అప్పటికప్పుడు చెప్పేస్తూ ఉంటారు. చిన్న విషయాలు కాదు, పెద్ద విషయాలు కూడా. కనీసం నాకు ఒక 5 నిమిషాలన్నా టైం ఇవ్వండి, ఫోను నేను మరలా ఫోన్ చేస్తాను, నా నిర్ణయం ఏంటో చెప్తాను అని కనీసం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకునే పరిస్థితి కూడా లేదు. అప్పటికప్పుడే ఎస్ నో, అప్పటికప్పుడే పెద్ద పెద్ద తీర్మానాలు చేసేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే బైబిల్ మనకు చూపించేటువంటి ఒక మాదిరి, మనము ఉపవాస ప్రార్థన అనేటువంటిది శోధకుడిని మనం జయించాలంటే మనకు అవసరం ఉంది. సేవ ప్రారంభం, సువార్తను మనం ప్రకటించాలంటే అవసరం ఉంది. సంఘంలో పెద్దలను ఏర్పాటు చేయాలంటే చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్ అది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు గనక బలమైనటువంటి ఒక కాపరి, మంచి కాపరికి మంద అప్పచెప్తే ఎలా సురక్షితంగా ఉంటుందో సంఘం అంతా కూడా వాళ్ళకి అప్పచెప్తున్నాం. కాబట్టి ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం వాళ్ళు ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి అప్పగించారు. అదే కాదు, ఈరోజు మన జీవితంలో కూడా ఏ ఒక ముఖ్యమైన నిర్ణయమో అని అనుకుంటే దాన్ని తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. పోనీ మీరు ఉపవాసం ఉండలేరు అంటే మా బోటి వాళ్ళకి చెప్పారనుకోండి, అవన్నీ కూడా నిన్న కూడా మేము చెప్తూ ఉన్నాం స్థానిక సంఘాల్లో, ఏ ముఖ్యమైన అవసరాలు ఉన్నా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. లేని పక్షంలో మాకు కూడా పంపించండి, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తామని. కాబట్టి మీరు ఉపవాస ప్రార్థన ఉండి మీరు కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి నిర్ణయాలు మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళి దీవించబడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేటువంటిది మనం ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఏ సందర్భంలో దాన్ని ఉపయోగించాలనేటువంటిది మనం ఖచ్చితంగా ఎరిగినటువంటి వాళ్ళమే మనం ఉండాలి. ఇక మనం దేవుని చిత్తం అయితే రాబోయేటువంటి వారంలో ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఈరోజు మనం ఎలా ఆచరించాలో విధానాన్ని మనం చూసుకుంటాం. విధానాన్ని చూసి, అంటే ఉపవాస ప్రార్థన ఏ సందర్భాల్లో చేయాలనేటువంటిది మనం చూసాం. ఇంకా కొన్ని విషయాలను చూసి ఉపవాస ప్రార్థన అనేటువంటిది మనం ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు, ఆల్రెడీ కొన్ని విషయాలను మనం గమనించాం. ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం చూసి మన ఉపవాసం అనేటువంటి విషయాన్ని గురించి మనం ముగించుకుంటాం. తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు కనుక ఉపవాస ప్రార్థన గురించి ఉన్నట్లయితే మీరు వాటిని రాసుకోండి. వాటన్నింటిని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంకా ఇందులో దాదాపు అన్ని విషయాలు మనం పరిశీలన చేస్తున్నాం. ఇందులో నివృత్తిగా అనేటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు వాటిని రాసుకోండి, వాటిని గురించి కూడా మనం మాట్లాడదాం. దేవుని చిత్తమైతే మనం మన కుటుంబాలు, సంఘాలు ఉపవాసంలో ఎదిగేదానికి మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.